ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. మరి మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ఝాన్సీ రాణి ఆంటీ మన ఓపెనింగ్ ప్రేయర్ లో నడిపిస్తుంది. ప్రార్థించుకుందామా. పరిశుద్ధుడా, వినిపిస్తుందమ్మా? ఓకే, థ్యాంక్ యూ. అద్వితీయ సత్యదేవుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, మహిమా స్వరూపుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన రాజా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలపు వేళ నీ బంగారు పాదముల వద్ద నాయన తండ్రి మమ్మల్ని అందరినీ సమకూర్చి దినదినము నానా నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యము మాకు అనుగ్రహిస్తున్నారు. ఇతరులకు లేనట్టి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందులకై స్తోత్రములు నాయన. ఉదయకాలమునే లేచి మిమ్మల్ని వెతుకుటకు నాయన మేము ఎంతో ధన్యులంగా ఉంటున్నాం ప్రభువా. అవునయ్యా, అట్టి భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తూ వస్తున్నందులకై స్తోత్రములు నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, వేల్పులలో నీ వంటి వారెవరు నాయన. పరిశుద్ధతను బట్టి మహనీయుడవని, స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడవని ఈ ఉదయకాల వేళ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం నాయన. సమాజంగా కూడి ప్రభువా నీ సన్నిధిలో మిమ్మల్ని నాయన పూజించే భాగ్యం మాకు అనుగ్రహించినందులకై స్తోత్రములు. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు నాయన. కుటుంబాలను నిండారుగా దీవించండి. పాటలతో సూచిస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి భవిష్యత్తును ఆయన మీరు మీ చేతులకి మేము అప్పగిస్తున్నాం ప్రభా. యేసయ్య బిడ్డలను కంచె వేసి కాపాడండి నాయన. దుష్టుడు వారిని ముట్టకుండా నాయన మీరు రెక్కల చాటున భద్రపరచండి. దినము నాయన వారి నోట మీరు స్తుతి గీతాన్ని ఉంచినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కటి పాటలతో నాయన వారు ఆరాధిస్తుండగా నాయన మీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా వారిపై కుమ్మరించండి. బావి బ్రదర్ ను ఆయన కుటుంబాన్ని నిండారుగా దీవించండి. ఎంతో కష్టపడుతున్నారయ్యా. అవునయ్యా తండ్రి ప్రభా, అందును బట్టి స్తోత్రాలు. అనేకులు చేరి వచ్చి నీ పాదములను ఆయన మారు మనసు పొందాలని ఒక తృష్ణ కలిగిన బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన, వర్ధిల్లింప చేయండి. ఇంకా అనేకులు చేరి వచ్చి మేలు పొందుటకు సహాయం దయచేయండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. అనేక దేశాల నుండి జూమ్ లో యాడ్ అవుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని దీవించండి. ఇంకా నాయన తండ్రి అనేకులు చేరి వచ్చి మేలు పొందుటకు సహాయం దయచేయండి. హాస్పిటల్ ఉన్న పేషెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కోవిడ్ తో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి. ఇంకా నాయన తండ్రి పెరాలసిస్ తో బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు, వారిని లేవనెత్తండి ప్రభా. నా తండ్రి ఉదయకాలం వేళ మీరు మా కోసం అరేంజ్ చేసినటువంటి స్పీకర్ ను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ బిడ్డను మీరు నాయన మీ కృపలో భద్రపరచండి, మీరు ఎక్కల చాటున దాయండి ప్రభా. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించమని నాయన మేము మేలు పొందుటకు సహాయం దయచేయండి. వీని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్యాన్ని మా హృదయాల్లో హత్తుకొని ప్రభా వాక్యానుసారము నాయన మేము జీవించే భాగ్యం, నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి బ్రతిమాలు పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ ఆంటీ. మరి ఇప్పుడు మనం పాటలు పాడుకునే ముందు చిన్న కీర్తన చదువుకుందాం. కీర్తనలు 92, Psalms 92. It is good to give thanks to the Lord, to sing praises to the Most High. It is good to proclaim your unfailing love in the morning, your faithfulness in the evening, accompanied by the 10-stringed harp and the melody of the lyre. You thrill me, Lord, with all you have done for me. I sing for joy because of what you have done. Oh Lord, what great works you do, and how deep are your thoughts. Only a simpleton would not know, and only a fool would not understand this. Though the wicked sprout like weeds, and evildoers flourish, but they will be destroyed forever. But you, O Lord, will be exalted forever. Your enemies, Lord, will surely perish. All evildoers will be scattered. But you have made me strong as a wild ox. You have anointed me with the finest oil. My eyes have seen the downfall of my enemies. My ears have heard the defeat of my wicked opponents. But the godly will flourish like palm trees and go strong like the cedars of Lebanon. For they are transplanted to the Lord's own house. They flourish in the courts of our God. Even in old age, they will still produce fruit. They will remain vital and green. They will declare, the Lord is just. He is my rock. There is no evil in him. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. మరి ఇప్పుడు మనం కొన్ని పాటలు పాడుకొని దేవుడి నామాన్ని స్తుతిద్దాం.
యేసు రాజా దివ్య తేజ యేసు రాజా దివ్య తేజ అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు అతి సుందరుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభు నీతి న్యాయమేని సింహాసనాధారం నీతి న్యాయమేని సింహాసనాధారం కృపా సత్యములేని సన్నిధాన వర్తన కృపా సత్యములేని సన్నిధాన వర్తన స్తుతి సింహాసన సేనుడా యేసు రాజా దివ్య తేజ యేసు రాజా దివ్య తేజ బలియు అర్పణ కోరము నీవు బలి అయితే వినా దోషం బలియు అర్పణ కోరము నీవు బలి అయితే వినా దోషం నా హృదయమేని ప్రియమకుమాలయం నా హృదయమేని ప్రియమకుమాలయం స్తుతియాగమేని చేసెద నిరతం స్తుతియాగమేని చేసెద నిరతం స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ పూరతనులే నిత్యము లోకగా రాజాది రాజా నీవే వచ్చువేళ పూరతనులే నిత్యము లోకగా రాజాది రాజా నీవే వచ్చువేళ సంసిద్ధతతో వెలిగే స్థితితో సంసిద్ధతతో వెలిగే స్థితితో వెలిగే కుమారుడా నిన్నెరుకొను వెలిగే కుమారుడా నిన్నెరుకొను స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజ హల్లెలూయా. మరి మనం ఇంకో పాట కూడా పాడుకుందాం, ఆయనే నా సంగీతము అని. ఆయనే నా సంగీతము బలమైన కోటయుడు శివాధిపతియు ఆయనే జీవిత కాలముల స్తుతించెదము శివాధిపతియు ఆయనే జీవిత కాలముల స్తుతించెదము ఆయనే నా
మరి ఇప్పుడు మనం దేవుని ఆరాధిద్దాము. మన అందరూ కూడా కళ్ళు మూసుకున్నాం క్షణము. దేవాని కార్యాలు బట్టి మీకు వందనాలు ప్రభా. అందరూ కూడా కలిసి ప్రభా యేసయ్య, ఈ సృష్టి అంతా కూడా నైనా నీ గొప్ప కార్యాన్ని ప్రతి క్షణము ప్రభా నైనా చెప్తూ ప్రభా యేసయ్య, ఈ సృష్టి అంతా కూడా ప్రభా యేసయ్య పాడుతుంది ప్రభా యేసయ్య. నేను కూడా ప్రభా యేసయ్య నీకు ఇవ్వగలిగిన వాళ్ళు ఒకటి ప్రభా యేసయ్య, మా హృదయం ప్రభా యేసయ్య. My Jesus, I say, nothing is done like you. All of my days, I want to praise the wonders of your mighty love. My comfort, my shelter, the refuge and strength. Let every breath, all that I am, let us sing the word.
ప్రభా యేసయ్య మా స్థుతుల మీద ప్రభా నీ ఆశ్రయించాలన్న ప్రభా యేసయ్య నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం మహిమ ప్రభు నీకే
మన మధ్యలో ఉన్న జాన్సన్ అన్న మనల్ని ప్రేయర్ లో నడిపిస్తారు. Lord, praise the Lord, hallelujah. మనం కళ్ళు మూసుకుందాం. ఓకే అమ్మా. మహోన్నతుడ మహాగణుడ మా యేసయ్య, ఈ ఉదయకాల సమయం బట్టి ప్రభావ మీకు వందనాలైనా, ఈ చక్కని ప్రభావ యేసయ్య, అయ్యా శుద్ధార్థం అంతటా మీరు మాకు తోడు నడిపించారు యేసయ్య, చక్కని సమయం మాకు ఇచ్చారు తండ్రి. ప్రభావ యేసయ్య, ఎవరికి లేని భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు ప్రభావ, మీకు వందనాలైనా. ప్రభావ ఈ రీతిగా మేము శుద్ధించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. నైనా మీకు ఏమి ఇచ్చినా మీరు రుణం తెచ్చలేం ప్రభావ యేసయ్య. మా స్థుతులపైన మీరు ఆశ్చర్యంగా మేము నడిచిన ప్రభావ యేసయ్య. మా సమస్త స్థుతులు మీకే ప్రభావ చెల్లిస్తాం తండ్రి. నైనా అయ్యా యేసయ్య, అన్ని నామకున్న పని నామ నిధిన ప్రభావ తండ్రి యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. అయ్యే తండ్రి యేసయ్య, వాక్య భాగంలో వెలుచుండగా ప్రభావ యేసయ్య, సేవలు జ్ఞాపం చేసుకుని తండ్రి, ఆ 7 అభిషేకంతో ప్రభావ యేసయ్య నింపండి ప్రభావ ప్రభావైనా. అయ్యా యేసయ్య,
ఏదో వింటున్నామని చెప్పేసి నైనా ప్రభా నైనా ఏసైనా త్రోవ పక్కన పడేట్టు కాకుండా ప్రభా ఏసైనా మంచి నేలని వెత్తబడిన తండ్రి ఏసయ్య అయ్యా ఏసయ్య నూరంతల ఫలం పొందుకుంటూ సహాయం తెచ్చాను తండ్రి. మీకు వందనాలు. మా మనోనేత్రాలు తెరవండి ఏసయ్య ప్రభావ. మీకు వందనాలైనా మేము ఏం కోల్పోతున్నాం మాకు తెలియజేస్తూ ప్రభావ, మాకు ఏ ఆకలితో ప్రభావ ఏ అవసరం నిమిత్తం ఉన్నావు తండ్రి ఏసయ్య మాతో స్పష్టంగా మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలైనా అయ్యా వ్యర్థంగా పోకుండా సహాయం తెచ్చండి. కూడి చేరుచిన ప్రతి బిడ్డని జ్ఞాపం చేసుకున్న ప్రభావ మీకు వందనాలైనా ఎవరెవరు ఏ అవసరం నిమిత్తం వచ్చారు ప్రభావ నీకు మాత్రమే తెలిసిన తండ్రి. మీకు వందనాలయ్యా. నీ సేవకులు జ్ఞాపం చేసుకొని బలంగా వాడుకోమని నడుచున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మతోనే మాతో మాట్లాడే ప్రభావ సేవయ్యా మీకు వందనాలు తెలుస్తుంది తండ్రి. నీకు రాని వారందరూ జ్ఞాపం చేసుకొని త్వరగా తోడుకుంటాం నడుచున్నాం ప్రభావ. మీకు వందనాలు తండ్రి. నైనా టెక్నికల్ డిస్టర్బెన్స్ ఏం లేకుండా సహాయం తెచ్చండి నైనా. అయ్యా మీరే తోడు నడిపించుకుని ప్రభుత్వం కాపుదల నుంచి నీ నామానికి మహిమ గంత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వినిపిస్తుందమ్మా? ఓకే, వినిపిస్తుందండి? yes dad, yes dad. Yes brother. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండి. నౌ ద టైమ్ ఈస్ 5:27, ఆగస్ట్ 5th, ఆగస్ట్ 5వ తారీఖు ఇండియాలోని. మరి యేసుక్రీస్తు ప్రభుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు యాక్చువల్గా మరి మీకు కూడా లేట్గా ఇన్ఫార్మ్ చేయడం జరిగేసి మన్నించండి. నిన్న ఈవినింగ్ నేను ఒకసారి మన ఈరోజు మాట్లాడవలసిన స్పీకర్ గారు పాస్టర్ జాషువా జూడ్ గారు, వారికి ఒక రిమైండర్ పెట్టాను. సహజంగా వారికి రిమైండర్ పెట్టనవసరం లేదు, ఆయన చాలా ప్లాన్డ్గా ఉంటారు. అయితే ఈ ఒకసారికి నన్ను వదిలేస్తావా అని మెసేజ్ పెట్టారు. ఏంటి సంగతి అంటే, మరి మార్నింగ్ నాకు కొద్దిగా ఫీవర్, కాఫ్, కోల్డ్ ఉంటే నేను టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. బాగానే ఉంది కానీ ఫీవర్, కాఫ్, కోల్డ్ ఉంది. ఈ ఒక్క వీక్ నేను చేయలేను, నాకు బ్రేక్ ఇవ్వు, నేను నెక్స్ట్ వీక్ నుంచి నేను చేస్తానన్నారు. సో ఐ వాజ్ స్టిల్ రన్నింగ్ అరౌండ్ ద ఎర్రెండ్స్. నిన్న ఆ పనుల మీద అలా తిరుగుతా ఉన్నాను. నిన్న ఈవినింగ్ వరకు బయటే ఉన్నాం అనమాట. సరే, నేను సహజంగా ఎవరైనా స్పీకర్స్ రాకపోతే నన్ను పిలుస్తుంటారు. లాస్ట్ మినిట్లో స్పీకర్స్ లేకపోతే నన్ను పిలుస్తారనమాట. సో మాకు బజాజ్ చేతక్ స్కూటర్ అని ఒకటి ఉండేది చిన్నప్పుడు. దానికి స్టెఫినీ టైర్ ఉండేది. ఆ టైర్ టైప్ అనమాట నేను. అయితే మరి సరేలా, ఇప్పుడు ఎవరికైనా చెప్తే చాలా ప్రిపేర్ అవ్వటం కష్టం కాబట్టి ఎవరికైనా సాక్ష్యం ఇచ్చి ఆ మిగిలిన గ్యాప్లో నేను వాక్యం షేర్ చేద్దామా అని కొంతసేపు అనుకున్నాను. ఒకళ్ళిద్దరిని అడిగాను కానీ వాళ్ళు ఇంత షార్ట్ నోటీస్లో మేము చేయలేమన్నారు సాక్షి. ఈ లోపల 9 అయిపోయింది. సో వి థాట్ ఓకే వి విల్ డూ అని చెప్పేసి నేను అనుకొని అప్పటికప్పుడు మెసేజ్ మా పెద్ద పాప చేయడం జరిగిందండి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఈ అసౌకర్యానికి దయచేసి మన్నించండి. దేవునికి స్తోత్రం. మరి దేవుని వాక్యం చూసుకుందాం. మరి దేవుని యొక్క మన గ్రూప్లో దేవుని సేవకులు చాలా మంది ఉన్నారు. నిష్ణాతులు, తర్వాత దేవుని వాక్యంలో తరబీదైన వారు, సీనియర్స్ ఉన్నారు. వారందరికీ మై రెస్పెక్ట్ టు యూ అండి, నా గౌరవము, నా యొక్క నమస్కారములు. ఐ వాంట్ టు గివ్ మై హోల్ హార్టెడ్ రెస్పెక్ట్ టు యూ. ఐ నో ద వాల్యూ ఆఫ్ ద లెర్నింగ్. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ ఐఎమ్ ఓన్లీ co-servant with you. So మరి I know already people, some and all of you are praying for me. Already I'm feeling the difference. So thank you so much. అయితే 1 సమూయేలు గ్రంథం నేను ధ్యానం చేసుకుంటా ఉన్నాను మై క్వైట్ టైమ్స్లోని. The other day I shared the story of David and Goliath with David Sudhakar, my friend in Canada. డేవిడ్ గొలియాత్ స్టోరీ నాకు పెద్ద ఇష్టం ఉండదు, ఎందుకంటే ఐ హర్డ్ ఇట్ టూ మెనీ టైమ్స్. సో కానీ దిస్ టైం నేను ఫ్రెష్ అప్రోచ్ తోటి స్టార్ట్ అయినప్పుడు దావీదు యొక్క విద్యాభ్యాసాలు కానీ, తన యొక్క ఫ్రెష్
అవుట్లుక్ ఆఫ్ లైఫ్, లేకపోతే వరల్డ్ వ్యూ ఆఫ్ డేవిడ్ ఆర్ హిస్ ఎడ్యుకేషన్. ఈ విషయాలు నేను కొన్ని పంచుకోవాలని ఆశపడుతున్నానండి. దయచేసి నా కొరకు ప్రార్థన చేస్తూ ప్రార్థనా పూర్వకంగా మనం ఈ మిగిలిన టైంని దేవుని సన్నిధిలో గడుపుదాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా ప్రభువా, జీవము కలిగిన దేవా, నీ యొక్క పరిశుద్ధ నాయన అమూల్యమైన రక్తంలో నీ యొక్క పాద సేవకుడైన నన్ను కడిగి నాయన నీ రక్తంలో నన్ను కడగండి, ప్రోక్షించండి, నా పాపములను క్షమించండి. చేరి వచ్చిన నీ యొక్క బిడ్డలు ప్రభువా ధర్మముగా దయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి ఉంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనకు వినిపిస్తుందా? థ్యాంక్ యూ. మనం 1 సమూయేలు 17వ అధ్యాయం దయచేసి చదువుకుందామండి. ఈ దావీదు గొలియాతు స్టోరీ నాకు ఇష్టం ఉండదని ఎందుకు చెప్పానంటే, దాంట్లో ఏం చెప్తారో నాకు తెలుసు ఆల్రెడీ. ఆ స్టోరీ మొదలయ్యంగానే చాలా మంది మన ముందున్న గ్రేట్ ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని ఒక అప్లికేషన్, లేదంటే గొలియాతు లాంటి పరిస్థితుల్లో ఉంటే ఏ విధంగా దావీదు వలె ఎలా ఉండాలి. సో అప్లికేషన్ అంతా మనకి ముందుగానే తెలుసు అన్నట్టు మనకి నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి విన్నాను దావీదు గొలియాత్ స్టోరీ. సో నాకెందుకంటే టూ మచ్ ఫెమిలియారిటీ ఆఫ్ దట్ స్టోరీ, నాకంత ఇష్టం ఉండదు ఆ స్టోరీ. అసలు గొలియాత్ అంటే ఇష్టం ఉండదు. దావీదు, ఆ స్టోరీలో దావీదు అంటే ఇక మనకి తెలిసిన దావీదే కదా అనుకున్నాను. కానీ యాజ్ ఐఎమ్ జర్నీయింగ్ త్రూ 1 శామ్యూయల్ నాకు చాలా మంచి దేవుని కృప దొరికింది. ఇక్కడ దావీదు యొక్క స్టేట్మెంట్స్, ద వే he looked at the world, the way he looked at God, and the way he looked at his own people, అది అతను ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టంలో నుంచి అతను ఎదిగాడు కాబట్టి అతనికి ఆ యొక్క ఐశ్వర్యంలో తను ఆ ఫ్రేమ్ వర్క్ లో ఉన్నాడని నేను గమనించాను. మనం ఒక విషయం గమనించుకోవాలి ఏంటంటే, మన చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ ఇస్ టోటలీ అవర్ రెస్పాన్సిబిలిటీ అండి. ఇట్స్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్. ఇట్స్ టోటలీ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్. ఇప్పుడు చూడండి, 2వ తిమోతి 1వ అధ్యాయంలో, మనకి టైం లేదు కాబట్టి నేను చెప్తూ పోతాను. పౌలు తిమోతితో అంటాడు, నీ యందు ఒక విశ్వాసం ఉంది, అది మీ మదర్ లో ఉంది, మీ గ్రాండ్ మదర్ లో కూడా ఉంది అంటాడు. మా వైఫ్ అన్నారు మొన్న, మనం ఎంతో మంది స్పీకర్స్ యొక్క మెసేజెస్ వింటా ఉన్నాం కదా, చాలా ఐశ్వర్యం పొందుకుంటున్నాం, మరి మనం అప్లై చేసుకోవాలి, ఎంతవరకు మన జీవితాలు మార్చుకోగలుగుతున్నాం, ఇది రిచ్ కంటెంట్, ఐశ్వర్యమైన ఒక సందేశాలు వింటున్నాం, మన జీవితాలకి అప్లై చేసుకోవడానికి ఎట్లా ఇది అని అంటే, దాని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు వాక్యం ఏం చెప్తుంది, ఒక పక్కన ఏంటంటే ఒక వచనంలో ఏముంటది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని చెప్పింది. వినుట దేవుని వాక్యం వలన కలుగుతుంది. సో వినుట వలన విశ్వాసం కలుగుతుంది. యాక్చువల్గా మన విశ్వాసం అనేది అది కలుగుతూ ఉండాలి, అది మెయింటైన్ అవుతూ ఉండాలి. విశ్వాసం అనేది మనకి వినుట వలన వస్తుంది కాబట్టి ఫండమెంటల్ గా మన విశ్వాసంలో బలపడటం అనేది ఈ మెసేజెస్ ద్వారా మనం పొందుకునే ఫండమెంటల్ వన్ ఆఫ్ ద బెనిఫిట్స్. మనం పొందుకునే మేళ్లలో ఒక మేలు ఏంటంటే, విశ్వాసంలో మనము బలంగా ఉండటం, విశ్వాసంలో ఎదగటం, విశ్వాసంలో మెయింటైన్ అవటం, అసలు దేవునిలో విశ్వాసంలో ఉండటం. ఈ మెసేజెస్ అసలు ఒక 2 నెలలు మనం ఏ మెసేజెస్ లేకపోతే బైబిలే చదువుకోలేదు అనుకోండి, మనకి విశ్వాసంలో మనం కొద్దిగా తగ్గిపోతాం. బాగా 2-3 నెలలు బాగా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని అనేకమైన సందేశాలు వింటూ చర్చికి వెళ్తూ ఉంటే మన విశ్వాసంలో బలంగా ఉంటాం. దట్స్ ద డిఫరెన్స్ అని. ఇక పోతే ఖచ్చితంగా మనం ప్రాక్టికల్ గా అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా, కానీ విశ్వాసంలో మెయింటైన్ అవటం కూడా ఒక అంశమే. కనుక ఈ యొక్క మెసేజెస్ ద్వారా మనం విశ్వాసంలో బలం పొందుతున్నామని నేను గట్టిగా నమ్ముతున్నానండి. అయితే ఒకలాంటి విశ్వాసము ఒకసారి చదువుతానండి. 2వ తిమోతి 1వ అధ్యాయము
రెండవ తిమోతి 1వ అధ్యాయము నిష్కపటమైన విశ్వాసం. ఇక్కడ 5వ వచనం 6 కలిపి ఉన్నాయండి. 3, 5 కలిపి ఉన్నాయి. ఇక్కడ పౌలు అంటున్నాడు తిమోతితో, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించను, అది నీ యందు సహా వసించుచున్నది అని అంటున్నాడు. సో ఇక్కడ డేవిడ్ స్టోరీకి వద్దాం. ఇక్కడ 1 సమూయేలు 17వ అధ్యాయం, మనకందరికీ దావీదు కథ తెలుసండి. మరి గొలియాత్ కథ. ఈ ఒక స్టేట్మెంట్ ప్రిడామినెంట్ గా ఉంటుంది. 17వ అధ్యాయము 10వ వచనం. 1 సమూయేలు 17:10. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. గొలియాత్ అంటున్నాడు. అక్కడ మరి ఆ సీన్ మనకు తెలుసు కదా. ఒక పక్కన ఫిలిష్తీయుల సైన్యము, ఒక పక్కన ఇశ్రాయేలీయుల సైన్యము. ఇశ్రాయేలీయుల సైన్యానికి రాజు సౌలు. ఫిలిష్తీయుల సైన్యంలో ఒక ప్లాన్ వేశారు వాళ్ళు. ఏంటంటే ఆ ప్లాన్, ఒకరిని పంపిద్దాం, మనం అందరం కాదు, మనం ఒకరిని పంపిద్దాం, మనలో బాగా బాడీ బిల్డింగ్ చేసి హెవీ పర్సనాలిటీ ఒక గొలియాత్ లాంటి ఒకరిని పంపిస్తే, మనం ఒక ప్లాన్ ఏంటంటే వాళ్ళల్లో ఒకరిని రమ్మందాం. ఎందుకంటే వాళ్ళల్లో ఇంతవరకు అంటే మన గొలియాత్ టైప్ ఎవరు లేరు, ఒకరిని రమ్మందాం. చాలా ఒకలాంటి వికెట్ ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ కి మనోళ్ళు పడిపోయారు. యాక్చువల్ గా నేనేమంటానంటే, అసలు వాడు ఎవరినో ఒక పర్సన్ ని పంపిస్తే ఆ ప్లాట్ కి వీళ్ళు ఫ్లాట్ అయిపోయారు. వీళ్ళు అసలు ఏం చేసి ఉండాలంటే మొత్తం కలిసి వేసి పారేసే ఉండాల్సింది వాడిని. అసలు నీకులాగా మాకు టైం లేదురా గొలియాత్, మరి నువ్వేమో బాగా హెవీగా తయారై ఉన్నావు, మాకు అసలు అంత టైం లేదు, మాకు ఓన్లీ టార్గెట్ ఏంటంటే వి వాంట్ టు ఫినిష్ ఆఫ్ యువర్ ఫిలిస్టీన్స్ అని చెప్పి వాడు ఊరికే 40 రోజులు అంటా ఉంటే, వీళ్ళందరూ ఒక సౌలు ఏం చేస్తున్నారు, నేనే సౌలుని అయితే మరి ఐ డోంట్ నో, జస్ట్ ఒక సరదాగా ఒక ఇమాజినేషన్ ఏంటంటే, నేనే సౌలుని అయితే ఒక 1000 పీపుల్ని పంపేవాడిని వాడి మీదకి. We don't send one man. We don't have that kind of time. We are one people. జీవము కలిగిన దేవుని సైన్యం మేము. కానీ వాళ్ళు ఆ యొక్క పన్నాగానికి వాళ్ళు ఒకలాగా చిక్కుకుపోయారు. 40 days they were panicked. అయితే వాడు అంటున్నాడు ఒక మాట, జీవము కలిగిన ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. అయితే డేవిడ్ సీన్ లోకి ఎంటర్ అవుతాడు as maybe a late teens, అంతే కదండి, మేబీ అరౌండ్ 20s ఆర్ లెస్ దాన్ 20s. అతని అప్రోచ్ అంతా కూడా డిస్క్రైబ్ చేయబడి ఉంటది 17వ అధ్యాయం. దావీదు ఏముంటది, 12వ వచనం చదువుతాను. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి అను వాని కుమారుడు. యెషయికి 8 కుమారులు ఉండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. అయితే యెషయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంట పోయి ఉండిరి. ఇంకా కొన్ని వచనాలు వదిలేద్దాం. 15వ వచనం, 1 సమూయేలు 17:15. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచుండెను. తర్వాత ఇంకొక వచనం చూద్దాం. 17వ వచనం, యెషయి తన కుమారుడైన దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకుని దండులోనున్న నీ సహోదరులకు త్వరగా పొమ్ము అంటాడు. ఆ తర్వాత కొన్ని వచనాలు చూద్దాం. 20వ వచనం, 1 సమూయేలు 17:20. దయచేసి గమనించండి, ఇక్కడ దావీదు ఉదయమున లేచి, అబ్బాయి లైఫ్ స్టైల్ చూడండి. యాజ్ ఎ యంగ్ బాయ్ హీ వోక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నెక్స్ట్ ఉదయాన్నే లేచాడంట. ఈరోజు యవనస్తులు ఉదయాన్నే లేగటం అనేది ఒక భలే స్ట్రేంజ్ థింగ్ లాగా అయిపోయింది. ఎందుకు? మరొకటేం కాదు, లేట్గా పడుకుంటాం వల్ల. సింపుల్ రీజన్. చాలా మంది ఏం చేస్తాం, మనం ఉదయాన్నే లెగవటానికి కొరకు తొందరగా పడుకోవాలి అనుకుంటాం, కానీ తొందరగా పడుకోలేం. ఎందుకంటే మనకి స్లీప్ సైకిల్ అలవాటు అయిపోయి ఉంటుంది.
ఉదయాన్నే లెగటానికి యవనస్తులకి ఒక ఉపాయం, ఒక ఒక చిన్న ఏమంటారు చిట్కా. సపోజ్ రేపటి నుంచి ఉదయాన్నే లెగవాలనుకుంటే జస్ట్ గెటప్ 4-5 మధ్యలో లేచి ఇక పడుకోకూడదు ఆ రోజులో. అప్పుడు నైట్ పెందలాడే నిద్ర వస్తుంది. ఇలా 2-3 రోజులు లేకపోతే ఒక 1 వీక్ చేస్తే మనకు అలవాటు అయిపోతుంది. ఎందుకు ఉదయాన్నే లెగవాలంటే ఉదయాన్నే దేవుడు మనల్ని కలుసుకునే సమయం అది. పరిశుద్ధాత్మ దేవుడు నీ మనస్సు మీద అల్లాడే సమయం. ఒక క్రొత్త కృప నీకు అతికించాలని ఆయన నిన్ను కలుసుకునే సమయం. లేచి ఉంటే చాలు అని వాక్యం సెలవిస్తుంది. ఓకే, యవనస్తులకే కాదండి ఇది. ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వి షుడ్ గెట్ అప్ ఎర్లీ మార్నింగ్. వీఆర్ డిజైన్డ్ ఎర్లీ మార్నింగ్. నాకు తెలియదు ఈ సంగతి. సామెతలు అధ్యాయంలో ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకుందామని అనుకుంటే పేదరికము ఆయుధాలు ధరించుకున్న సైనికుడి వల్ల నీ మీదకి వస్తుందట. ఎందుకంటే వి విల్ బికమ్ పూర్ ఇన్ అవర్ మెంటల్ పర్సెప్షన్ ఫస్ట్. మనం ఉదయాన్నే లేకపోతే మన మనసులో మనము ఒక పేదవాళ్ళం అయిపోతాం. కనుక ఇక్కడ దావీదు ఉదయాన్నే లేచాడంట యాజ్ ఎ టీనేజ్ బాయ్. తర్వాత 20వ వచనం, 1 సమూయేలు 20. ఒక కాపరికి గొర్రెలను అప్పగించాడు. మనందరికీ తెలుసు ఆయన ఈజ్ ఎ వండర్ఫుల్ షెపర్డ్. వేరే అతన్ని బతిమలాడుకొని తన గొర్రెలను అప్పగించాడు. తన తండ్రి ఇచ్చిన వస్తువులు తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున, దయచేసి గమనించండి, తండ్రి ఆజ్ఞ అంట. ఎవరైనా రాజుగారు ఆజ్ఞ ఇస్తాడు కానీ తండ్రి ఆజ్ఞ చొప్పున. ఎంత క్లియర్ గా ఉంది. ఈరోజు పిల్లలు ఇలాంటి చట్రంలోకి రావాలండి. అది మన బాధ్యత, తల్లిదండ్రులంగా కానీ గ్రాండ్ పేరెంట్స్ గా కానీ. మరి కొన్ని ఫ్యామిలీస్ లో, మరి నాకు ఫ్యామిలీ తెలుసు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ని అసలు ఆయన లేకుండా ఏం ఉండదు వాళ్ళ ఇంట్లో. ఆయన మెయిన్ అన్నమాట. అంటే ఏదో ఒకలాంటి ఏమంటారు చాదస్యం అని కాదు, కానీ అతని యొక్క పాత్ర, అతని యొక్క కాంట్రిబ్యూషన్ టు ద ఫ్యామిలీ, అతని విలువ మరి తండ్రికి తెలుసు, పిల్లలకి తెలుసు. అందువల్ల ఆ గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు వస్తాడు, గ్రాండ్ ఫాదర్ తోటి అన్ని కలిపి ప్లానింగ్ ఉంటుంది. సో ఇక్కడ యెషయి, దావీదు ఫాదర్ యెషయి తనకి ఆజ్ఞించాడట వెళ్ళమని. అప్పుడు చూడండి ఏం చేశాడు, ప్రయాణం అయిపోయాను. ఓకే, వెళ్ళిపోయాడు యుద్ధం సీన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అతను అక్కడ చూశాడు ఈ ఫిలిష్తీయుడైన గొలియాతుని చూసి అందరిని అడుగుతున్నాడు, ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ అని, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతామంటే అక్కడ కొంతమంది చెప్తున్నారు, ఇట్లా ఫిలిస్తీయులు, వాళ్ళల్లో ఒక బహుబలశాలి, ఎంత ఎత్తుగా ఉన్నాడు అతను, 8 అడుగులు ఉన్నాడు, చాలా హ్యూజ్ పర్సనాలిటీ అన్న ఒక వీరుణ్ణి పంపారు, మనలో ఒకడిని పంపమంటున్నారు. సౌలుతో సహా అందరం అంటే మనలో వాడిని ఎదుర్కొనే ఎవరు కూడా ఈక్వల్ పర్సనాలిటీ లేరు, ఈక్వల్ వీరుడు లేరు అని అంటున్నాడు. అంటుంటే దావీదు రెస్పాన్స్ చూస్తే ఆ జీవితంలో, ఆ యంగ్ మ్యాన్ జీవితంలో అసలు ఏం జరిగింది అప్పటి వరకు అన్నది మనం గ్రహించుకోవచ్చు. ఒకసారి చూడండి దావీదు యొక్క రెస్పాన్స్. 1 సమూయేలు 17వ అధ్యాయము, అంటే 17th చాప్టర్ 26వ వచనం అండి. 1 సమూయేలు 17:26. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఇమాజిన్ ఒక టీనేజ్ బాయ్ స్టేట్మెంట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మొట్టమొదట మనం గొలియాతు మాటలు చూసాం. గొలియాతు ఏమంటున్నాడు 1 సమూయేలు 17వ అధ్యాయంలో మనం చదివాం ఇందాక 10వ వచనం. 1 సమూయేలు 17:10లో ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను అంటున్నాడు. దానికి ఒక స్మాల్ బాయ్ రెస్పాన్స్, ఓన్లీ వన్ బాయ్ ఇన్ ద ఎంటైర్ ఇస్రాయేల్ ఆర్మీస్ లో, లేకపోతే ఇస్రాయేలు ప్రజలందరిలో ఒక బాలుడు
తన రిప్లై, తన స్పందన ఏంటంటే 26వ వచనం, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడి అంతటి వాడు అంటున్నాడు. వాట్ ఈస్ దిస్ మ్యాన్స్ మైండ్ ఆర్ దిస్ బాయ్స్ వరల్డ్ వ్యూ? ఏంటి అసలు అంటే దీంట్లో ఒక ఫస్ట్ పాయింట్, దేవునికి జీవముంది అని గ్రహించుకున్నాడు. రెండోది, ఆ జీవము కలిగిన దేవుని సైన్యము ఇశ్రాయేలీలు అని గ్రహించుకున్నాడు. మూడోది, హీ నోస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సర్కంసిషన్. సున్నతి అంటే ఏంటి అన్నది అతనికి తెలుసు. సున్నతి లేకపోవడం అంటే తెలుసు, సున్నతి ఉండటం అంటే ఏంటి తెలుసు. అంటే ఒక నిబంధన కాన్సెప్ట్, నిబంధన యొక్క బోధ తన నరనరాల్లో ఎక్కించుకున్న ఒక యవనస్తుడు. అలాగే తిరస్కరిస్తున్నాడంటే అతనికి ఎక్కడ లేని ఏమంటారు, పౌరుషం అంటారు కానీ అది సరిపోదండి. అతడు ఒక్కసారి తనలో ఓర్చుకోలేకపోతున్నాడు. అరే, తిరస్కరిస్తున్నాడు, వీడెవడు మనల్ని తిరస్కరిస్తున్నాడని. నేను ఇప్పుడు కథ ఇంకోలా చెప్పాలనుకుంటున్నాను, మీరేమనుకోనంటే. కొంతసేపు ఈ ఎర్లీ మార్నింగ్ అలాగా నిద్రలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి, అందరూ కాదండి, కొద్దిగా అలసిపోయిన వారు, నేను కథ వేరేలాగా చెప్తాను. దావీదు గొలియాతు కథ ఎవరికైనా తెలియకపోతే దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు నేను చెప్పలేను, కానీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, కానీ ఈ కథ వేరేలాగా చెప్తాను. ఇప్పుడు మీలో ఎవరైనా సరే, మీలో గొలియాతు వెనక ఫిలిస్తీన్లో ఒకరు అని ఊహించుకుందాం. ఏమనుకోకండి, దయచేసి ఊహించుకోండి. యు ఆర్ స్టాండింగ్ బిహైండ్ గొలియాత్. గొలియాతు వెనక ఫిలిస్తీన్ సైన్యంలో మీరు ఒకళ్ళుగా నుంచొని చూస్తున్నారు సీన్. ఇస్రాయేల్ క్యాంప్ లో ఆ సైన్యంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు అసలు. ఒక సవాల్ విసిరాడు గొలియాతు, ఒక్కడిని పంపండి చాలని. అయితే 40 రోజులు ఎవ్వరు రాట్లా. ఉండి ఉండి ఒక చిన్న కుర్రాడిని పంపాడు, ఆడేం రాయిబెట్టి చెక్కొట్టి చంపేశాడు ఈయన్ని. మీకు ఎలా ఉంటది? నేనైతే ఏమనుకుంటానంటే, వాళ్ళకి మండింద్రా మన మీద, వాళ్ళు ఒక కుర్రాడిని పంపి రాయిబెట్టి కొట్టి చంపేశాడు మనోడిని, మనకు ఎందుకు వచ్చిన గొడవ బాబోయ్, వీళ్ళు దేవుడి సైన్యం ఇది, దేవుడి తాలూకా గొప్ప విషయం ఇది అని పారిపోయి ఉంటాడు. నేనైతే పారిపోతాను, బాబోయ్ మన గొలియాత్ అంటే మనకి ఎంత గ్రేట్, మన సైన్యంలో వాడిని ఒక కుర్రాడిని పంపించి రాయిబెట్టి కొట్టి చంపేశారు వాళ్ళు. వాళ్ళకి మండింది మన మీద, వాళ్ళకి చాలా కోపం వచ్చింది మన మీద. ఒక చిన్న కుర్రాడిని పంపేసి ఇంతకాలం మేము గమ్మునున్నారంటే నేనేదో అనుకున్నాను, ఒక చిన్న కుర్రోడు పంపితే ఆడేమో రాయిబెట్టి కొట్టి చంపేస్తాడు మనోడిని అని నేను అనుకొని పారిపోతాను నేను. అదే చేశారు వాళ్ళు. అక్కడ ఇస్రాయేల్ ఆర్మీస్ కి ప్రిస్టేజ్ పెరిగింది ఇన్ ద క్యాంప్ ఆఫ్ ఫిలిస్టైన్స్. నేను డేవిడ్ సుధాకర్ తో మాట్లాడుతూ, ఈడేంటమ్మా రాయిబెట్టి కొట్టి చంపేసాడాన్ని, నాకు అసలు అర్థం కావట్లేదు ఈ రోజుకి ఈ కుర్రోడు అనుకొని నేను చాలా ఆశ్చర్యపోయాను. రాయిబెట్టి కొట్టి చంపేయటం ఏంటి, రాయిబెట్టి కొట్టి చంపేయటం ఏంటి, రాయిబెట్టి కొట్టి చంపే, నాకు అర్థం కాలేదు ఈ రోజుకి. సౌలు డ్రెస్ చేస్తాడు ఇతనికి, సౌలు రాజు డ్రెస్ చేస్తాడు, ఏది సైనికుడి డ్రెస్ ఇస్తే కత్తి ఎక్కడ పెట్టుకుంటాడంట. ఖడ్గం పెట్టుకోగలనా లేదో చూసుకుంటే ఆయనకి కంఫర్టబుల్ గా అనిపించలా. అప్పటికి రాయిబెట్టి కొట్టి చంపాలని ఐడియా లేదు ఆయనకి, ఇంకా కత్తి పెట్టి కొట్టి చంపేద్దాం అనుకున్నాడు. అక్కడ ఏంటంటే తనకున్న విశ్వాసం దేవుని మీద, తన ఈ లోకాన్ని చూసే తీరు తనకి ఏమని తెలియజేసిందంటే, వీడు అసలు నథింగ్, నేను వీడిని ఎట్లా కొట్టి చంపేస్తాను అనుకున్నాడు. సరే, ఇక్కడ ఈ యొక్క దావీదు యొక్క స్టేట్మెంట్ మీద మనం కొంత సమయం ధ్యానం చేద్దాం. నంబర్ 1, జీవము కలిగిన దేవుడు. దావీదు యొక్క దేవుడు, నా దేవుడు జీవము కలిగిన దేవుడు. వాట్ ఈస్ ఇట్? మనం బైబిల్ ఇంటర్ప్రెట్స్ ఇట్ సెల్ఫ్ అని ఒక నియమం ఉందండి. దేవుని యొక్క లేఖనాలు మనం అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క లేఖనాలే ఆధారం. దేవుని యొక్క లేఖనాలని వివరిస్తాయి, అది ఇంటర్ప్రెట్ చేస్తాయి, అంటే దాని భావమును తెలియచేస్తాయి. ఇప్పుడు చూద్దాం 2వ తిమోతి పత్రిక వద్దాం. 2వ తిమోతి పత్రికలో 1వ వచనంలో పౌలు తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అపోస్తుడైన పౌలు తనని ఈ విధంగా పరిచయం చేసుకుంటాడు. 2వ తిమోతి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నానండి.
క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ ఒక మాట అంటున్నాడు పౌలు, క్రీస్తు యేసునందున్న జీవము అంటున్నాడు. వాట్ ఈస్ దిస్? చాలా మంది గ్రీక్ లో జోయి అని ఉంది అని అంటారు. ఓకే, మనం ఒక్కోసారి ఈ ఏమంటారు అంటే ఈ మాటల యొక్క రూట్ మీనింగ్, అసలు మూల అర్థం ఏంటి అని చూడటం వల్ల అది ఒక్కోసారి ప్రయోజనంగా ఉంటది, ఒక్కొక్కసారి అంత ప్రయోజనంగా ఉండదు. కనుక జాగ్రత్తగా మనం నావిగేట్ చేసుకోవాలని నేను నమ్ముతాను. ఏది రూట్ మీనింగ్ విషయంలో. జీవము అంటే ఏంటి? మామూలు సింపుల్ టర్మ్స్ లో మనం మాట్లాడుకుంటే, ఒక్కొక్కసారి మనం బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు మనము మన భయాలన్నీ కూడా హాయిగా ఎదుర్కొనే, భయాలన్నీ మబ్బు విడినట్టు పోతాయి. ఆందోళన మనం ప్రభువు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, ప్రతి భయాన్ని మనం ప్రభువు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, ప్రతి విషయం, ప్రతి ఆలోచన, ప్రతి సమస్య, ప్రతి హృదయంలో బాధలు, సమస్యలన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం పెట్టుకున్నప్పుడు ఒకలాంటి హాయిగా ఉంటుంది. దట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ లైఫ్. అది లైఫ్ యొక్క చిన్న ఒక టేస్ట్. జీవం అంటే అది. ప్రభు అంటాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం, ఒక్కసారి చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం, దాంట్లోని నేనే జీవము అని ఒక స్టేట్మెంట్. మనము అది చాలా ఫెమిలియర్. ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్ అని చెప్పేసి మనం చాలా సార్లు వింటాం. 6వ వచనంలో యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును. యేసుక్రీస్తు ప్రభు గురించి మనలో చాలా మందికి తెలుసు, కానీ మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, ఆయన ఐ యామ్ దట్ ఐ యామ్ అని ఓల్డ్ టెస్ట్మెంట్ లో మోషేకి పరిచయం చేసుకున్న దేవుడే శరీరాన్ని ధరించుకున్నాడు. నరావతారి కాదండి. దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ నరావతారి అండ్ శరీరాన్ని ధరించుకోవడం. ఆలోచిద్దాం. ఆయన నరావతారి అంటే ఒక రకంగా నరావతారి అని మనం ఇక వేరే టర్మినాలజీ లేక దానికి తృప్తి పడాలి, కానీ నరావతారి కంటే కొద్దిగా ఎక్కువ. దేవుడు హీ పుట్ ఆన్ హ్యుమానిటీ. అది ఆయన నరుని రూపమును ధరించుకున్నాడు, శరీరమును ధరించుకున్నాడు. హీ హిమ్సెల్ఫ్, ఆయన రిమైండ్ హిమ్సెల్ఫ్, బట్ హీ పుట్ ఆన్ ద హ్యూమన్ బీయింగ్, హ్యుమానిటీ. అందుకనే మానవాళికి ఈరోజు ఒక గౌరవం. ఎందుకంటే దేవుడు ధరించుకున్నాడు శరీరాన్ని, నరుని రూపమును ధరించుకున్నాడు. 100% మ్యాన్, 100% గాడ్ అట్ ద సేమ్ టైం, ఒకేసారి. అందుకే పౌలు అంటాడు, ఐ వాంట్ టు అండర్స్టాండ్ హిమ్ అట్ ఎనీ కాస్ట్ అండ్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ హిమ్ ఆల్ త్రూ మై లైఫ్ అని అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇక్కడ 2వ తిమోతిలో తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, క్రీస్తు యేసునందు జీవముంది. మన లైఫ్ లో లైఫ్ అవసరం మనకి. వి నీడ్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్. మరి అనుజనులకి తెలియని ఒక టేస్ట్. నేను చాలాసార్లు స్వస్థత అనుభవిస్తూ ఉంటాను. స్వస్థత ఈజ్ లైక్ ఎ ఫుడ్ టు us యాజ్ బిలీవర్స్. మీరు చూడండి, I strongly believe that Pastor Joshua Jude will come back on Thursday again. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, స్వస్థత ముఖ్యంగా మనం స్ట్రెంగ్థెన్ అవటంలో ఉంటుంది అంతా. ఒక్కోసారి సో మెనీ సిక్నెసెస్ 4 టైప్స్ అని చెప్పి దినకరన్ గారు చెప్తారు. ఆయన హీలింగ్ మినిస్ట్రీ చేసిన దేవుని సేవకుడు కాబట్టి ఆయన హీలింగ్ గురించి చెప్పినప్పుడు నేను ఆలకించాను. ఈవిల్ జెర్మ్స్ ద్వారా మనం సిక్ అవుతామంట. అంటే ఈ యొక్క వైరస్లు, బ్యాక్టీరియా ద్వారా మనం సిక్ అవుతాం. నెంబర్ 1. నెంబర్ 2, మన పాపముల ద్వారా, మన పాపములను బట్టి మనం సిక్ అవుతాం. నెంబర్ 3,
న్యాచురల్ నియమాలకి, ప్రకృతి నియమాలకి వ్యతిరేకంగా మన జీవితం గాని ఉంటే, అంటే రాత్రి నిద్రపోవాలి, పగలు వర్క్ చేసుకోవాలి. రాత్రులు 2 గంటల వరకు 3 గంటల వరకు ఉండి పగలంతా నిద్రపోతా ఉండి లేకపోతే అన్‌టైమ్‌లీగా తినటం, వీటి వల్ల కూడా మనం సిక్ అవుతాం. అది నెంబర్ 3. నెంబర్ 4 ఈస్ బికాస్ ఆఫ్ ఎనిమీ పవర్స్. అది సాటనిక్ పవర్స్, బలహీన పరిశుద్ధురాత్మలు అని ఉంటది. ద స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ అని న్యూ టెస్ట్మెంట్ లో చూస్తాం. సో ఈ 4 రీజన్స్ వల్ల మనం సిక్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ మన యొక్క జీవముని మనం టేస్ట్ చేయటం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. అది చాలా వాస్ట్ సబ్జెక్ట్, అంటే మనం చాలా గ్రాస్ప్ చేయవలసింది, ఎక్కువ గ్రాస్ప్ చేయాలి. కాబట్టి జీవం అంటే ఏంటంటే దేవునితో నీకు ఉన్న వ్యక్తిగత సంబంధంలో నువ్వు ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ద ఎక్స్చేంజ్ నీ యొక్క సమస్త బలహీనత, వ్యాధి, ఆ యొక్క ఆక్రందన, భయం, ఆందోళన, ఆ యొక్క ఒంటరితనం, ఆ యొక్క విచారం, సమస్త చింత ఆయన మీదకి నువ్వు దొర్లించినప్పుడు ఆయన నీకు ఆదరణ, ఆయన నీకే శుద్ధ మాటలో నుంచి ఆ యొక్క గర్వు, ఆ యొక్క సమస్త అతని దగ్గర నుంచి నీ అంతరంగాల్లోకి ఆ ప్రయాణమైన ఆ యొక్క జీవం, ఇది మనకి ఒక అనుభవం ఉంది విశ్వాసులుగా. పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందు జీవం ఉంది, అది వాగ్దానం చేయబడింది మనకి. ఆ వాగ్దానాన్ని బట్టి నేను అపోస్తలుడిని అంటున్నాడు. ఆయనకి ఈ లోకంలో ఏమీ లేదు ఆయనకి. యాక్చువల్గా హీ హాస్ చోజన్ ఎ సాక్రిఫిషియల్ జర్నీ. అప్పుడు అంటున్నాడు, జీవము, క్రీస్తునందున్న జీవము అది ఒక ప్రామిస్ టు మీ. ఐ ఎక్స్పీరియన్స్ ఫ్రీక్వెంట్లీ దట్ ఎక్స్చేంజ్ అని అంటున్నాడు. సో ఈ బాలుడైన దావీదుకి ఎవరు నూరు పోసారో గాని అతను అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు అంటున్నాడు. ఓకే, దేవుడిని ఒక చిన్న బాలుడిగా తను అర్థం చేసుకున్నాడు. ఎట్లా అంటే, ఈ దేవుడిలో నాకు అత్యంత ప్రాముఖ్యంగా నాకు లైఫ్ అంటూ కావాలి కదా, ఈ లైఫ్ మన దేవుడిలో ఉంది అని గ్రహించుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క గ్రహింపు? నేనేమంటున్నానంటే, డెఫినెట్లీ పేరెంట్స్ రోల్ ఉంది, డెఫినెట్లీ గ్రాండ్ పేరెంట్స్ రోల్ ఉంది. అతను మనం గమనించినట్లయితే హీ కమ్స్ ఫ్రమ్ బోయజ్ ఫ్యామిలీ. బోయజ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన 4th జనరేషన్ యంగ్ చైల్డ్. తను డెఫినెట్లీ లెగసీ ఉంది, ఫ్యామిలీలో లెగసీ ఉంది. పౌలు తిమోతిని మెచ్చుకుంటూ, నిష్కపటమైన నీ విశ్వాసము నీ తల్లి నుంచి నీకు సంక్రమించింది, నీ యొక్క గ్రాండ్ మదర్ నుంచి సంక్రమించింది అంటున్నాడు. ఇప్పుడు థామస్ ఎక్వైనస్ అని 12వ శతాబ్దంలో గొప్ప బైబిల్ థియోలోజియన్. ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా సరే దేవుని గురించి కానీ జీవితాన్ని గురించి కానీ అడగగలిగిన ప్రతి ప్రశ్నని తన్ను తాను ప్రశ్నించుకొని తనే జవాబిచ్చాడు. ఆ యొక్క గ్రంథం క్యాథలిక్స్ చదువుతారు, ప్రొటెస్టెంట్స్ చదువుతారు, ఎక్కువగా క్యాథలిక్స్ చదువుతారు. అయితే చాలా బాగుంటుందండి. అది ఇంగ్లీష్ వర్షన్ ఉంది. క్వైనస్ ఆయన ఏమన్నంటే, నువ్వు అనేకమైన గ్రంథాలు చదవచ్చు, అకాడమిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ బుక్స్, మెడికల్ బుక్స్, మెడిసిన్, వాట్ ఎవర్, ఆస్ట్రానమీ, లేకపోతే ఈ ఏరోప్లేన్స్ స్టడీ ఏమంటారు దాన్ని, ఏరోడైనమిక్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ యు నేమ్ ఇట్. బట్ ఓన్లీ ఇన్ బైబుల్ యు ఫైండ్ సాల్వేషన్. పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే రక్షణ దొరుకుతుంది. వేరే వాటిలో సబ్జెక్ట్, అకాడమిక్ నాలెడ్జ్ నీకు రావచ్చు, కానీ రక్షణ ఇచ్చే గ్రంథం ఏది లేదు ఈ లోకంలో. పరిశుద్ధ గ్రంథం మాత్రమే రక్షణ ఇస్తుంది. 10th క్లాస్ వరకు బయట స్కూల్స్ లో చదివిన బిడ్డలు ఇంట్లో అంత స్పిరిచువల్ పోషణ లేకుండా వాళ్ళంతటా వాళ్ళే వస్తారనుకుంటే వాళ్ళు ఏమంటారు, లూక్ వామ్ బిలీవర్స్ గా తయారవుతారండి. నులివెచ్చని విశ్వాసులుగా అయిపోతారు మన టీనేజర్స్. ఎందుకంటే మనము విద్యాభ్యాసం విషయంలో
టీచర్స్కి అప్పచెప్పేస్తున్నాం, లెక్చరర్స్కి అప్పచెప్పేస్తున్నాం. నో నో నో, అది అప్పచెప్పకూడదని కాదు. ఆ యొక్క కంప్లీట్ విద్యాభ్యాసం బాధ్యత మనదై ఉండాలి. అది ఎలా అయి ఉండాలో నేను కొద్దిగా ఆగి చెప్తాను. అది ఎలా చేయగలమో నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ చెప్తాను. మీరు డెవలప్ చేసుకోవచ్చు అది. ఇక్కడ దావీదు ఫస్ట్ పాయింట్ జీవము కలిగిన దేవుడు అంటున్నాడు. రెండో పాయింట్ జీవము కలిగిన దేవుని సైన్యం అంటున్నాడు. ఒక చిన్న అబ్బాయి సౌలు, మనకు చిన్న అబ్బాయి అని ఎలా తెలుసు అంటే, సౌలు తను అడ్రస్ చేస్తూ, నువ్వు బాలుడివి, నువ్వు గొల్యాతుతో పోట్లాడటానికి నువ్వు సరిపోవు అంటాడు. అందువలన బాలుడు అని ఎవరిని అంటాం మనం సహజంగా? 20 years లోపల అంటాం అప్రాక్సిమేట్లీ. సో అలాంటి అబ్బాయి ఈ యొక్క సైన్యాన్ని అంతటిని ఒక కళ్ళజోడితో చూస్తున్నాడు. ఏంటి? జీవము కలిగిన దేవుని సైన్యం అంటున్నాడు. ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ కంటిన్యూస్ ఫెయిల్యూర్స్. మీరు గమనించినట్లయితే మనం ఆ యొక్క దావీదు గొలియాత్ స్టోరీ నుంచి ఇశ్రాయేలీల స్టోరీ వెనక్కి చూస్తే, సౌలు అప్పుడే రాజుగా నియమించబడిన ఒక సంఘటన. ఇంకా ముందుకెళ్తే సమూయేలు జీవితం, సమూయేలు, మరి ఇంకా ముందుకెళ్తే ఏలీ, ఇంకా ముందుకెళ్తే న్యాయాధిపతులు, ఇంకా ముందుకెళ్తే యెహోషువ. ఈ యొక్క స్టోరీ అంతలో జీవం కలిగిన దేవుని సైన్యం అంటున్నాడు యవనస్తుడైన బాలుడు. ఏం చూసి అంటున్నాడు? నాకు భలే విచిత్రం వేసింది. ఇప్పుడు మన యొక్క ఒక ఆర్మీ కంటిన్యూస్ గా అంత రాణించకుండా ఒక ఆర్మీని పట్టుకొని మనం అతిశయించగలమా? ఈ బాలుడు, నేను అనుకుంటాం, ఫ్రెష్ పర్సెప్షన్ ఉంది అతనికి, వెరీ హోప్ఫుల్ పర్సెప్షన్. ఎంత మన జీవితంలో అసలు ఇది లేదు, ఇది పనికిరాదు అని ఒక నిరాశ లేదు అతనికి. ఆ కుర్రోడికి తన ఫ్యామిలీలో తన అన్నలే తనని నువ్వు గర్విష్టివే అంటున్నారు. తన తండ్రితో ఇంటిమేట్ రిలేషన్షిప్స్ ఉండే ఒకలాంటి కల్చర్ కాదది. ఆయన ఆజ్ఞించాడట. ఆల్మోస్ట్ హీ గ్రూ అప్ ఎ కైండ్ ఆఫ్ అన్ ఆర్డినరీ ఫ్యామిలీ సెట్టింగ్ లో. కావలసినంత ఒంటరితనం, కావలసినంత తర్బీదు, కావలసినంత శిక్షణ, కావలసినంత ఒక్కడే ఆలోచించుకునే ఒక ప్రయాణం. ఎంత చక్కగా ఒక నిరీక్షణతో కూడిన ఒక చూపు ఉంది అతనికి ఈ సైన్యం అంటే ఇశ్రాయేలీల జనాంగం గురించి, తన ఓన్ ప్రజల గురించి ఒక ఫ్రెష్ తాజా చూపు ఉంది అతనికి. ఏమో వాళ్ళు నిజానికి సౌలు ఆ యొక్క యుద్ధాల్లో వాళ్ళు కొన్ని స్టోరీస్ విన్నాడు. తర్వాత అంతకుముందు ఫెయిల్యూర్స్ విన్నాడు, అంతకుముందు తిరుగుబాటు విన్నాడు, అంతకుముందు న్యాయాధిపతుల కాలంలో వాళ్ళు ఏ విధంగా ఘోరంగా ఓడిపోయారో విన్నుంటాడు. వీటన్నిటినీ కూడా చూసుకుంటూనే ఈరోజు చూడండి చర్చ్ హిస్టరీ నేను గమనించినట్లయితే TV9 లో మరి గుంటూరులో కొన్ని క్రైస్తవ సంఘాల విషయంలో కొంత డిస్ప్యూట్స్ అవుతున్నాయి. నేను అది పబ్లిక్ లో TV9 లో ఇచ్చారు. నో ప్రాబ్లం, మనమేమి నిరాశ చెందవలసి లేదు. దావీదు తన సైన్యం చూసినప్పుడు జీవము కలిగిన దేవుని సైన్యం అంటున్నాడు. వాట్ అ వరల్డ్ వ్యూ! ఒక యంగ్ బాయ్ కి చూసే ఆ చూపులో దేవుడు జీవం ఇవ్వగలడు ఏ కండిషన్ లోనైనా. ఒక విషయం గమనించాలండి, థియాలజీ చదివిన ప్రతి ఒక్క సేవకులు, ప్రతి స్టూడెంట్ చర్చ్ హిస్టరీ చదువుతారు. చర్చ్ హిస్టరీ అంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. నేను కూడా థియాలజీ చదువుకున్నాను, 3 years చదివాను అమెరికాలోని ఒక ఇన్స్టిట్యూట్ లోని. చర్చ్ హిస్టరీ వస్తే నాకు చాలా అమ్మో, అసలు దీంట్లో అన్ని వరుసగా చెప్తారేమో అనుకున్నాను. కానీ మా ప్రొఫెసర్ గారు ఏం చెప్పాడంటే, సంఘ చరిత్ర అంటే మరొకటేం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తుల జీవితాల్లో చేసిన కార్యమే సంఘ చరిత్ర అని ఒక నిర్వచనం చెప్పాడు. నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ క్రోనలాజికల్ ఈవెంట్స్ మనం తప్పదు తెలుసుకోవాల్సిందే. అసలు ఏం జరిగింది అని ఈ 2000 సంవత్సరాలు చూస్తే మీకు ఒక విషయం చెప్తాను. ప్రజెంట్ మీరు చూస్తున్న
సంఘాల్లో ఉన్న సమస్యలు నథింగ్. అసలు అవి ఏమీ కావు. ఎందుకంటే బహు ఘోరమైనవి చరిత్రలో, సంఘ చరిత్రలో, మన క్రైస్తవ సంఘ చరిత్రలో బహు ఘోరాతి ఘోరమైనవి జరిగినాయి. నేను సంఘ చరిత్ర చదివిన తర్వాత ఒక్కసారి ప్రజెంట్ జరుగుతున్న రాజకీయాలు కానీ సంఘాల్లో ప్రజెంట్ జరుగుతున్న భయంకరమైన విషయాలు అవ్వచ్చు, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, అవి నథింగ్ అండి. అసలు అవి ఏమీ కావు. ఒక రకంగా చాలా చిన్న చిన్నవి పిల్ల చేష్టలేమో అనిపించింది నాకు. ఒక మాటలు చెప్పాలండి, సరదాగా మాట్లాడుకోవాలి. అరే ఇదేముందిరా చిన్నపిల్లలు అన్నట్టు. అంత ఘోరాలు జరిగినాయి. ఒక్క ఘోరం చెప్తాను. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే, అంటే సంఘ చరిత్రలో ఒకసారి జరిగింది ఏంటంటే, మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకుందాం. ఆ వ్యక్తి దేవునిలో సరిగ్గా లేకుండా ఆ వ్యక్తి పరలోకంలోకి వెళ్ళాడో లేదో మనకి డౌట్ ఉంది అనుకుందాం. మనం కానీ మార్టిన్ లూథర్ అనే సమయంలో, అంటే 1500 శతాబ్దం టైంలో కానీ మనమే ఉంటే, మన ఇంట్లో చనిపోయిన వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళాడో లేదో మనకి డౌట్ ఉంటే, మనం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి కొంత చదివించుకుంటే, ఆయన ప్రార్థన చేసి ఆయన మన మన ప్రియుడు ఎక్కడున్నా సరే పరలోకం పంపేయగలడు. బాగుంది కదా? ఎక్కడున్నా సరే పరలోకంలో పంపేస్తే సర్టిఫికెట్ కూడా ఇచ్చేస్తాడంట. కానీ ఏం చేయాలి? డబ్బులు. ఆ డబ్బులు బాగా ఆ సంపాదనతో యుద్ధాలు చేసి మర్డర్స్ అయినాయి, భయంకరమైన వ్యభిచారాలు అయినాయి, భయంకరమైన ఇల్లెజిటిమేట్ థింగ్స్ అయినాయి. భయంకరమైన. అసలు ఇంగ్లాండ్ దేశం యొక్క చరిత్ర, సంఘ చరిత్ర చూస్తే బహు రిడిక్యులస్ గా ఉంటది. వాళ్ళ కింగ్స్ యొక్క లైఫ్ స్టోరీస్ అన్ని కూడా చాలా సిల్లీ థింగ్స్ జరిగినాయి. కనుక ఈరోజు దావీదు గురించి మనం గమనిస్తే తను అంటున్నాడు, 1 సమూయేలు 17వ అధ్యాయం, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు. 1 సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనం, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అంతటి వాడు. ఇక్కడ దావీదు గ్రహింపుని, దావీదు యొక్క వరల్డ్ వ్యూని మనం చూస్తున్నాం. సైన్యాన్ని, ఇశ్రాయేలు సైన్యమును తాను ఏ విధంగా చూస్తున్నాడంటే జీవము గల దేవుని సైన్యం అంటున్నాడు. అన్ని తెలుసుండి కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్ తెలుసు, వాళ్ళ యొక్క షార్ట్ కమింగ్స్ తెలుసు, వాళ్ళ భయం తెలుసు. సైన్యము భయపడి వస్తున్నారు 40 రోజుల నుంచి ఈ ఒక్క మనిషికి. అన్ని తెలిసి ఒక గ్రహింపుతో ఉన్నాడండి. నన్ను చాలా అంటే ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ టు సీ దిస్ బాయ్స్ వరల్డ్ వ్యూ. ఈ చిన్న బాలుడి యొక్క చూపు ఎలా చూస్తున్నాడు ఇశ్రాయేల్ సైన్యంని, అది నేను గమనించి భలే ఆశ్చర్యం గురయ్యాను నేను. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అబ్బాయికి అంటే, నేను డేవిడ్ సుధాకర్ నేను మాట్లాడుకున్నప్పుడు మేము అనుకున్నాం ఏంటంటే, హీఈస్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్. హీఈస్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్. దయచేసి గమనించండి, ఈరోజు హీఈస్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్. వెస్ట్ లో మరి కెనడా నుంచి ఈరోజు డేవిడ్ సుధాకర్ జాయిన్ అయ్యాడని తెలియదు, కానీ నాకు ఫ్రెండ్ ఉన్నాడు డేవిడ్ సుధాకర్ ఉన్న సిటీలోనే. తను ఏం చెప్పాడంటే, ఐఎమ్ అఫ్రైడ్ టు సెండ్ మై డాటర్ టు స్కూల్ పంపాలంటే నాకు భయంగా ఉంది. ఎందుకంటే ఈ ఎల్జిబిటి అంటే మగోళ్ళు పెళ్లి చేసుకోవడం, ఆడోళ్ళు పెళ్లి చేసుకోవడం అనే విషయాల్ని చిన్ననాటి నుంచే అది సామాన్యం, దాన్ని టాలరేట్ చేయాలి, మీరు వాళ్ళకి గౌరవం ఇవ్వాలి సామాన్యమైన విషయం అన్నట్టుగా ఆ కథలు, చిన్న చిన్న పుస్తకాలు, చిన్న బిడ్డలకు ఉండే కథలు. ఇప్పుడు మనం చూడండి, మన యొక్క టెక్స్ట్ బుక్స్ లో ఒక మోరల్ స్టోరీస్ ఏదన్నా తీసుకొని చెప్తారు. 3వ క్లాసు 4వ క్లాసు మన పిల్లలకి తెలుగు సబ్జెక్ట్లు అవ్వచ్చు, ఇంగ్లీష్ సబ్జెక్ట్లు అవ్వచ్చు, ఒక మోరల్ స్టోరీ ఏదైనా తీసుకొని చెప్తుంటారు. దాంట్లో మోరల్ స్టోరీస్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే శామ్ అండ్ సారా మ్యారీడ్. ఆ స్టోరీలో అలా ఉందనుకోండి, ఒక శామ్ సారా అనేవాళ్ళు వివాహం చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు అన్న స్టోరీ ఉందనుకోండి.
అలాంటి స్టోరీతో పాటు ఇంకొక స్టోరీ కూడా ఉంటదంట వాళ్ళ టెక్స్ట్ బుక్స్ లో. ఏంటది? శాము యోనతాను మ్యారేజ్ చేసుకున్నారు అని. మా స్పిరిచువల్ ఫాదర్ ఒకసారి చెప్పాడు, మీరు అప్లికేషన్ నింపినప్పుడు మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ఈ మధ్యలో అదర్ అని ఉంది. ఈ అదర్ అనేది మన పెద్దవాళ్ళు ఒప్పుకునే విషయం కాదు. మన ముందు జనరేషన్ దెర్ ఇస్ నో అదర్. మన అప్లికేషన్ లో మేల్ ఆర్ ఫీమేల్, దట్స్ ఆల్. ఇప్పుడు అదర్స్ అనేది మనం టాలరేట్ చేస్తున్నాం ఆల్రెడీ. మా స్పిరిచువల్ ఫాదర్ వాషింగ్టన్ లో ఉంటారు, ఆయన చెప్పారు దెర్ ఆర్ 21 అంట ఇన్ అప్లికేషన్ ఫామ్. 21 థింగ్స్, మేల్, ఫిమేల్, అదర్, గే, లెస్బియన్, దీస్ థింగ్స్. ఎల్జిబిటి అంటే ఏంటంటే, ఎల్ అంటే లెస్బియన్, జి అంటే గే, బి అంటే బైసెక్షువల్, ఎల్జిబి, టి అంటే ట్రాన్స్జెండర్, క్యూ అని ఉంటది. ఆడికే తెలియదు క్యూ అంటే. ఓకే, సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన చిల్డ్రన్ని ఎడ్యుకేషన్ విషయంలో నాకు ఈ హోల్ చాప్టర్, 1 శామ్యూయల్ 17th చాప్టర్, మన చిల్డ్రన్, స్మాల్ చిల్డ్రన్, అడోలసెంట్స్, టీనేజర్స్, ఎర్లీ 20s, లేట్ 20s, వీళ్ళందరి యొక్క ఏ ఏజ్ లో ఉన్నా సరే మన పిల్లలు, వాళ్ళ యొక్క వరల్డ్ వ్యూ, వాళ్ళు చూసే ఈ లోకాన్ని చూసే పద్ధతి తిమోతి వలె. మరి ఒక సేవకుడు యవనస్తుడికి ఏమి బోధించాలి అని చెప్పి రాస్తూ మొదటి చాప్టర్ లో ఏం రాశాడు? ఒక యవనస్తుడు తన జీవితంలోకి కావాల్సిన సమస్తము దేవుడు ఇవ్వగలడు అన్న విశ్వాసాన్ని నూరిపోయాలి అని. ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకపోతే మ్యాథ్స్ ఇవన్నీ వస్తాయి. వీటి గురించి మీరు అనేకమైన సందేశాలు వినుంటారు. మీరు వాళ్ళని సబ్జెక్ట్స్ లోని పుష్ చేయకూడదు, వాళ్ళ డ్రీమ్స్ ని ఎంకరేజ్ చేయాలి, ఇవన్నీ కూడా కరెక్టే. కానీ వన్ థింగ్ ఈస్ ఫౌండేషనల్, ఏంటంటే ఫెయిత్. దేవుని మీద విశ్వాసం నూరిపోయాల్సిన బాధ్యత మనకుంది. నీ నీ తల్లి యందు ఈ నిష్కపటమైన విశ్వాసం ఉంది. నీ గ్రాండ్ మదర్, తెలుగులో రాస్తూ, నీ అవ్వ యందు ఈ నిష్కపటమైన విశ్వాసం ఉంది అంటున్నాడు. దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడండి యవనస్తుడిగా. ఏంటంటే, ఇన్ స్పైట్ ఆఫ్ మై పీపుల్స్ ఫెయిల్యూర్స్, నా ప్రజల యొక్క మా ప్రజలు ఎంత హీన స్థితిలో ఉన్నా సరే, వాళ్ళు నా దృష్టిలో జీవము కలిగిన దేవుని సైన్యము అని మనసారా ఆ చూపు కలిగి ఉన్నాడు. మనసారా. ఇప్పుడు చూడండి, యెషయా 55లో ఒక మాట ఉంటది. యెషయా 55 ఒక్కసారి మీ బైబిల్స్ ఉంటే దయచేసి తీయండి. యెషయా గ్రంథం 55లో ఒక వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలోని పరిశుద్ధుడైన దేవుడు. యెషయా 55 3వ వచనం, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అంటున్నాడు. దావీదునకు దేవుడు శాశ్వత కృప చూపాడట. అలాంటి కృప నేను నీకు కూడా చూపిస్తాను ఈరోజు అంటున్నాడు దేవుడు. ఇన్విటేషన్ ఇస్తున్నాడు 55వ అధ్యాయంలో. ఓకే, ఇప్పుడు 1 సమూయేలు 17వ అధ్యాయంలో నెక్స్ట్ ఆ దావీదు యొక్క స్పందన, ఈ గొలియాతు ఛాలెంజ్ లో, గొలియాతు సవాలు, ఆ స్టోరీలో దావీదు స్పందనలో మొట్టమొదటిగా పాయింట్ మనం ఏం చూసామంటే, జీవం కలిగిన దేవుడు అని ఎరిగి ఉన్న దావీదుని చూసాం. దావీదుకి దేవుడు ఎలా తెలుసు? ఒక లైఫ్ గివింగ్ గాడ్. ఈ రోజు నీకు లైఫ్ లేకపోవచ్చు. ఇశ్రాయేలు ఆర్మీస్, మేబీ నువ్వు వస్తున్నావేమో. మీకు విషయం చెప్తా, మీకైనా భయం కదా, మీ అందరికంటే ఎక్కువ భయం నాకు. ప్రతిదానికి భయపడతాను నేను. కానీ నేను ఒక్క సీక్రెట్ తెలుసుకున్నా. భయపడినప్పుడు 2 విధాలుగా ధైర్యం పొందొచ్చు. ఒకటి, ఆ భయం, ఆ సమస్యకి పరిష్కారం మనం ఓకే ఇలా చేసుకుందాం అని ఒక టైప్ ఆఫ్ ధైర్యం. రెండో ధైర్యం ఉంటది, అది సూపర్ న్యాచురల్ గా మనకి అతికించబడుతుంది. ప్రకృతి అతీతంగా దేవుని సన్నిధి నుంచి మనకి మన అంతరంగంలోకి చొచ్చుకొని వస్తుంది.
అది ఎప్పుడు వస్తుందంటే, ప్రభువా నాకు భయం వేస్తుందయ్యా, ఇదిగో పలానా విషయంలో నాకు భయంగా ఉంది. ఆ పరిస్థితిని మనం ప్రస్తావించి దేవుని సన్నిధిలో ఉంటది కదా సాంగ్, వాట్ ఎ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్, ఆల్ అవర్ ఫియర్స్. మరి ఆ పాట ఏంటి తెలుగులో ఎలా ఉంటదంటే, తెలుగులో చెప్తాను. మనము అనవసరంగా మనం శ్రమ పడుతున్నాం, ఎందుకంటే సమస్తాన్ని దేవుని సన్నిధిలోకి తీసుకెళ్ళలేక. వాట్ ఎ పీస్ వి ఆఫెన్ ఫోర్ఫెయిట్. మనం సమాధానాన్ని ఎంత తరచుగా ఆ యొక్క మనసు నెమ్మదిని కోల్పోతున్నాం. ఎందుకు? మనల్ని మనసు నెమ్మది లేకుండా చేసే విషయాల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళలేక. ఒక్కొక్కసారి ఇది కూడా ప్రార్థన చేయొచ్చా అని మొఖమాట పడుతుంటాం మనం. ఈ సిల్లీ థింగ్ దేవునితో ప్రస్తావించొచ్చా అని. ప్రతి సిల్లీ థింగ్ మనం తీసుకెళ్ళాలి. ప్రతి తలంపు 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఉంటది. సమస్త థాట్స్, ఎవ్రీ థాట్ దేవుని యొక్క దృష్టికి తీసుకెళ్లాలని. ప్రతి ఫియర్, ప్రతి భయం, ప్రతి ఆందోళన. ఆర్ యు ఫీలింగ్ లోన్లీ? నువ్వు ఒకవేళ ఒంటరితనంతో నువ్వు సఫర్ అవుతుంటే, ఒక్కోసారి నువ్వు అనేక మంది మధ్యలో ఉండొచ్చు, కానీ నువ్వు ఒంటరి మనిషి అయి ఉండొచ్చు. ఒంటరితనం నిన్ను వెంటాడొచ్చు. మరి దేవుని సేవకులు చెప్పారు గతంలో, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యేసు ప్రభు వారు అంటారు, ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్. నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అంటాడు. అనాథులంటే మేము దేవుని కృపను బట్టి కొంతకాలం అనాథాశ్రమం పరిచర్య చేశాం, ఇంకా చేస్తా ఉన్నాం దేవుని కృపను బట్టి. దెర్ ఈస్ ఎ స్పిరిట్ ఆఫ్ ఆర్ఫన్ స్పిరిట్ ఉంటది. అంటే ఈవిల్ కాదండి, అందరూ ఉన్నా కూడా నాకు ఎవరూ లేరు అనే ఒక మనస్తత్వాన్ని ఆర్ఫన్ స్పిరిట్ అంటారు. నీకు తల్లిదండ్రులు ఉండొచ్చు, వాళ్ళు ప్రేమగా చూస్తూ ఉండొచ్చు, అక్క చెల్లెలు అన్నదమ్ముల నుంచి ప్రేమగా చూస్తూ ఉండొచ్చు, బట్ స్టిల్ దెర్ ఈస్ ఎ లోన్లీనెస్ ఇన్ యూ. ఒకవేళ అలాంటి ఒంటరితనం ఇంకా నీలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడి గురించి దేవుని వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను వెళ్ళుట మంచిది, మీ కొరకు ఆదరణకర్త నేను పంపిస్తానని. పరిశుద్ధాత్మ దేవుడిని మీరు పొందుకున్నప్పుడు ఆ యొక్క లోన్లీనెస్ పోద్ది. ఒకలాగా నాకు ఎవరో ఉన్నారు నాకు అని బలంగా నాకు తెలిసిపోతుంటది. కనుక ఇలాంటి సమస్త విధమైన పరిస్థితుల్లో నాకు లేని జీవాన్ని నాలో చొచ్చింప చేయగలిగిన నా దేవుడు అని చాలా పెందలాడే తెలుసుకున్నాడు దావీదు. రెండోది, సైన్యం అంటున్నాడు. వాళ్ళు భయపడి చేస్తున్నారు. అసలు అదేం సైన్యం నాకు అర్థం కాదు. ఒక మనిషికి భయపడి చేస్తున్నామని చూసుకుని ఆర్మీస్ ఒకసారి నా కెనేడియన్ ఫ్రెండ్ వచ్చి మా బీచ్ రోడ్ లో వెళ్తా ఉన్నాడు. మేమిద్దరం కార్లో వెళ్తుంటే కెనడా సైన్యం గురించి చాలా, డేవిడ్ ఉన్నాడో లేదో మరి ఈ గ్రూప్ లో ఈరోజు, కెనడా సైన్యం గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేవీ డే అని జరుగుతుంది వైజాగ్ లో. అప్పుడు మన ఈస్టర్న్ కమాండ్ లో ఉన్న బ్యాటిల్ షిప్స్ అన్ని బీచ్ లో వరుసగా ఉంచబెడతారు. అది ఎవరికైనా వేరే ఫారినర్ వస్తే వాళ్ళకి భయం కలుగుతుంది చూస్తే. వాళ్ళకి అంత కెపాసిటీ ఉంది మనకి. మన వైజాగ్ లో ఉండే నేవల్ బేస్ లో పాకిస్తాన్ని లేపేయచ్చు ఇక్కడ నుంచి. పాకిస్తాన్ వాళ్ళు ఎవరు లేరు మన గ్రూప్ లో కాబట్టి చెప్తున్నాను. మరి అంత పవర్ఫుల్ మనం. ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయి వైజాగ్ లో. సో నేవల్ బేస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ బేస్ మనది. నేవల్ డే జరుగుతున్నప్పుడు బీచ్ అంతా కూడా మన ఆయుధ సంపద డిస్ప్లే పెడతారు. ఆ రోజు అతన్ని తీసుకెళ్ళి నేను ఎక్కించుకొని, బ్రదర్ చూసావా ఇవన్నీ అని నేను సరదాగా గొప్పలు చెప్పుకుంటా ఉన్నాను అనమాట. కానీ అప్పుడే ఫ్రెష్ గా మనోళ్ళందరూ ఓడిపోయారు అనుకోండి, నేను గొప్పలు చెప్పుకుంటా ఉంటే ఎలా ఉంటది? దావీదు అదే చేస్తున్నాడు. ఓడిపోలేదు కానీ భయపడి చేస్తున్నారు 40 రోజుల నుంచి ఒక్క మనిషికి. వాళ్ళేమో సైన్యం, జీవము కలిగిన సైన్యం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎప్పుడు కూడా మన సంఘాన్ని, మన విశ్వాసుల గుంపుని, సార్వత్రిక సమస్యలున్న సంఘాన్ని, వాళ్ళు ఏముందిలే ఇక వీళ్ళు కూలిపోయారు, చేవలేదు వీళ్ళలో, ఇక వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, ఇక వీళ్ళు లేదని అనుకోవడానికి లేదు. దావీదు వలె ఫ్రెష్ పర్సెప్షన్, తాజా చూపు, ఒక నిరీక్షణ, హోప్. ఎందుకంటే జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు, అతని యొక్క విశ్వాసుల గుంపు మనం, జీవము కలిగిన దేవుని సైన్యం మనం అని న్యూ టెస్టిమెంట్ కాంటెక్స్ట్ లోకి వచ్చినట్లయితే.
ఓకే. ఇప్పుడు థర్డ్‌ది సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు అంటున్నాడు. సున్నతి అంటే ఇశ్రాయేలీయుల దేశంలో అది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా రోజుల బెడికి చేస్తారు. అబ్రహాము, ఇస్సాకు అబ్రహాము తన కుమారుడు ఒకే రోజు సున్నతి పొందారు. సున్నతి అంటే దాని యొక్క వెనక ఏంటి? కాంటెక్స్ట్, ఆ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే దేవునికి ఒక ప్రత్యేకించబడిన సమర్పణ. యు బిలాంగ్ టు హిమ్. దేవుడికి చెందిన వ్యక్తి అని. ఇప్పుడు మన మన మనకి చెందిన దాని మీద మన నేమ్ ఉంచుకుంటాం, లేదా ఒక గుర్తు ఉంచుకుంటాం. అదేదన్నా అవనియండి. అలాగా మన దేవుడు, మనం ఆయన సొత్తు అయి ఉన్నాం కనుక ఓల్డ్ టెస్ట్మెంట్ లో సున్నతి చేస్తే అసలు మోస్ట్ ఇంపార్టెంట్ అంతరంగాల్లో ఆయన యొక్క ముద్ర, సమర్పణ, అది ఒక చిహ్నం అన్నమాట. ఈరోజు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మనము అది భౌతికంగా చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అట్లాంటి సమర్పణ మన అంతరంగంలో కోరుకొని ఇవ్వవలసిన పరిస్థితి, అది ఖచ్చితంగా అలాంటి లోతైన కమిట్మెంట్. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు, హైదరాబాద్ నుంచి ఒక 360 కిలోమీటర్ల దూరం కారులో ప్రయాణం చేసి ఒక ఊరెళ్ళాం. నాతో పాటు ఒక యవనస్తుడు వచ్చాడు. యవనస్తుడి గురించి తల్లిదండ్రులు నాకు షేర్ చేసినప్పుడు, ప్రార్థన చేయండి బ్రదర్, ఇంకా విశ్వాసంలో బలపడేటట్టు అని చెప్పారు. కానీ తనతో నేను జర్నీ చేస్తున్నప్పుడు ఆ బిడ్డలో ఉన్న సమర్పణ చూసి ఆశ్చర్యపోయాను. సమర్పణ అంటే సమర్పణ కాదు, ఒకలాంటి దేవుడికి నా అంతరంగంలో ఇక దేవుడికి చెందింది, ఇది నేను దేవుని బిడ్డ భావం నాకు అడుగడుగు నా క్షణం కనపడింది. ఆ యవనస్తుడిలో ఒక సాంగ్ ప్లే చేశాడు తను. సో విల్ ఐ, ఆ సాంగ్ పేరు సో విల్ ఐ. ఆ సాంగ్ లో కొన్ని మాటలు చూసి నేను ఆశ్చర్యపోయాను. కృప గురించి ఇట్లా కూడా వర్ణించచ్చా? దేవుని యొక్క గొప్పతనం గురించి ఇలా కూడా వర్ణించచ్చా? ఒక పాపికి దేవుడిచ్చే కృప ఎంత గొప్పదో ఇలాంటి మాటల ద్వారా కూడా గ్రహించచ్చా? ఒక పాపి ఫెయిల్ అయినప్పుడు దేవుడిచ్చే కృప గొప్పతనం గురించి అది ఎంత గొప్పదో ఆ పాట వర్ణిస్తుంటే, ఆ పాటని ఎన్నుకొని నాకు చూపిస్తున్న యవనస్తుడిని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. వావ్, వాట్ ఎ యంగ్ మ్యాన్ దిస్ మ్యాన్ ఇస్. ఎంత డెప్త్ ఉంది ఈ అబ్బాయిలో దేవుని విషయంలో అని. సో విల్ ఐ, ఆ సాంగ్ అండి, దయచేసి చూడండి. అది టైటిల్స్ కూడా వస్తుంది. మరి సమయం అయిపోతుంది, 6:24 అయింది. ఐ విల్ క్లోజ్ బై 6:30. ఇక్కడ సున్నతి కాన్సెప్ట్ తనకి అందింది యవనస్తుడిగా అని రెస్ట్ ఆఫ్ ద స్టోరీ మనకు తెలుసు. రెస్ట్ ఆఫ్ ద స్టోరీలో అతను రాయిబెట్టి కొట్టి చంపేస్తాడు. అలాగే సౌలు దగ్గరికి తీసుకొస్తారు. సౌలు, నీ పేరెంట్స్ ఎవరని అడుగుతాడు. ఎవరబ్బాయి అని అడుగుతాడు. ఈ రోజుల్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనం అడిగేది? ఎవరినైనా యవనస్తుల్ని ఎవరిని కూడా నువ్వేం చేస్తున్నావు అని అడగకూడదని అనుకుంటాను నేను. ఆ యవనస్తులు చాలా వ్యధకి గురై ఉంటారు, అనేకమైన ప్రయత్నాలు చేస్తుంటారు. మా చిన్న పాప కాసేపు నేను ఐపీఎస్ ఆఫీసర్ని అవుతానంటది, కాసేపు ఏమో బిజినెస్ చేస్తానంటది, కాసేపు ఏమో ఒక సంవత్సరానికి 6 నెలలకి ఒక డ్రీమ్ మారుస్తుంటది. పెద్దదేమో నేను ఖచ్చితంగా లా చేస్తానంటది. దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి ఒక A4 సైజ్ పేపర్స్ అటు ఇటు వాక్యాలు చూపించింది నాకు. ఈ వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, ఐ వాంట్ టు బికమ్ ఏ లాయర్ అని. లాయర్ అయితే సంబంధాలు రావంట కదా నాన్న అని నా ఫ్రెండ్ చెప్పాడు. కొద్దిగా లాయర్ అంటే భయపడతారట కదా, ఎందుకు వచ్చిన గొడవరా అన్న నేను. లేదు ఆ ఆంటీని చూడు, లేకపోతే ఈ అంకుల్ని చూడు, లేదు అట్లా నువ్వు ఆలోచించొద్దు, దేవుడు నాతో మాట్లాడాడు. మేము సరదాగా కాన్వర్సేషన్. రెండో పాప 6 నెలలకు ఒక డ్రీమ్ మారుస్తుంటది. నేను ఒక రోజు చెప్పానమ్మా, ఇలా డ్రీమ్లు మార్చడం అనేది సర్వసాధారణ. ఒకరికి డోంట్ వరీ, హౌ మెనీ టైమ్స్ యూ వాంట్ టు చేంజ్. కానీ దేవుని చిత్తం అంటే కనుక్కో, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నువ్వు సరే డాడీ నేను ఐపీఎస్ చదవాలనుకున్నాను, కానీ అది చాలా టఫ్ గా ఉంటుంది కదా, మరి ఐపీఎస్ ఆఫీసర్స్ ని కొంతమందిని పరిచయం చేశాం,
చూసినప్పుడు వాళ్ళకి మనం అనుకున్నంత ఫ్రీడమ్ లేదు డాడీ అని అట్లా డిస్కస్ చేసి సరే బిజినెస్ ఫీల్డ్లోకి వద్దామా, బిజినెస్ లో చదువుకుంటాను అట్లా. యవనస్తులు దే గో త్రూ ఎ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండి ఇన్సైడ్. వి షుడ్ నెవర్ ఆస్క్ దెమ్ వాట్ యూర్ డూయింగ్ అని నేను అనుకున్నాను పర్సనల్ గా. ఏం అడగాలి అంటే నువ్వెవరు అబ్బాయివి అని అడగాలనుకుంటున్నాను నేను. నువ్వెవరు అమ్మాయివి, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ తాత మీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరు. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వి ఫర్గాట్ మన కల్చర్లో. ఇమాజిన్ ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుండి సరైన జాబ్ లేకుండా ఉండే యవనస్తుడు చర్చికి వస్తే నన్ను ఏం చేస్తావు అని అడిగితే ఏం చెప్పాలి అని టెన్షన్తో ఉంటారు. మన యవనస్తులు వాళ్ళ పేరెంట్స్ ఎవరు. నేను స్విట్జర్లాండ్ లో చర్చికి వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ నాకు చెప్పాడు ఇది. వి షుడ్ నెవర్ ఆస్క్ వాట్ ఆర్ యు డూయింగ్, వి షుడ్ ఆస్క్ హూ ఆర్ యు, హూస్ చైల్డ్ యు ఆర్. నువ్వు ఎవరు బిడ్డవి అని అడగాలి. సౌలు అదే అడుగుతున్నాడు దావీదుని, ఎవరు నీ ఫాదర్ అని. పలానా యెష్షయి కొడుకునని చెప్తాడు. అప్పుడు యెష్షయి కొడుకునని చెప్పి 17వ అధ్యాయంలో చూడండి. ఇంకా 3 minutes ఉందండి, నేను క్లోజ్ చేస్తాను. 58వ వచనం, 1 సమూయేలు 17:58. సౌలు అతనిని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడు అని అడగగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. కింగ్ తో ఎలా మాట్లాడాలో తెలుసు ఈ చిన్నవాడికి. నా ఫాదరు నీ దాసుడు. ఎక్కడి నుంచి వచ్చిందండి? విచ్ స్కూల్, విచ్ కార్పొరేట్ స్కూల్ టాట్ హిమ్ హౌ టు టాక్ టు ఎ కింగ్? అది నాకు ఆశ్చర్యం వేసింది. ఒక రాజుతో సంభాషించే తగ్గింపు, ఆ పదజాలము ఏ స్కూల్లో నేర్చుకున్నాడు? పేరెంట్స్ టాట్ హిమ్, గ్రాండ్ పేరెంట్స్ టాట్ హిమ్ అనుకుంటున్నాను నేను. ఈరోజు ఒకటి, మన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్ ఎంటైర్ జనరేషన్. మన లైఫ్ స్పాన్ అంతటిలో మనము మన సమయాన్ని పెట్టుబడిగా పెట్టవలసిన ఒక అంశం ఏంటంటే నీ పిల్లలు, నీ యొక్క మనవరాళ్ళ యొక్క విద్యాభ్యాసం ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని నేను భావిస్తున్నాను. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ద కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్. కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ అంటే మన చరిత్ర విషయంలో మరి ఒక సైలెన్స్ మెయింటైన్ అవుతుంది. అది ఒక పన్నాగం. చరిత్రని వక్రీకరించరు, చరిత్రని చెప్పరు, చరిత్ర విషయంలో గమ్మునుంటారు. అది ఒక పన్నాగం. ఈరోజు మార్టిన్ లూథర్ అంటే ఎవరో మనకి చాలా మందికి తెలియదు. మన సంఘం పితరులు, ఒకసారి పెద్దబాబు మా అపార్ట్మెంట్ లో ఉంటాడు, నిరీక్షణ్. బ్యాప్టిస్ట్ మిషనరీస్ ఎంత శ్రమ పడ్డారో కాకినాడ దగ్గర. ఒక మిషనరీ రైలు ఎక్కుతూ ప్లాట్ఫామ్ మీద చనిపోయాడట. అవర్ చిల్డ్రన్ డోంట్ నో దెమ్. మెనీ థింగ్స్ అవర్ చిల్డ్రన్ డోంట్ నో, బికాస్ మన ఎడ్యుకేషన్ అంటే మన యొక్క పర్సెప్షన్ వేరు. దావీదు చక్రవర్తి అయ్యాడు. దావీదు మరి తన ఒక శాశ్వతమైన కృపను పొందుకున్నాడు. దావీదు చిన్నవాడిగా ఉన్నప్పుడు రాజుతో సంభాషించడం ఎట్లా తెలుసుకున్నాడు. దావీదు తన తరం వారికి దేవుని చిత్తం ప్రకారం, దేవుని సంకల్పం చొప్పున సేవ చేశాడని ఎన్నో స్టేట్మెంట్స్ ఉన్నాయి దావీదు గురించి. మరి ఎట్లా చేయాలి అని అంటే, నా పిల్లల్ని నేను హోమ్ స్కూలింగ్ చేశాను. నా పిల్లలు ది బెస్ట్ చిల్డ్రన్ నేను అన్ను. అందరికిలాగే అనేక సవాళ్ళు నా చిల్డ్రన్ విషయంలో నేను ఎదుర్కొన్నాను. అందరి పేరెంట్స్ లాగే అనేక సవాళ్ళు నా నుంచి పిల్లలు ఎదుర్కొన్నారు. వీఆర్ జస్ట్ ఎ కామన్ ఫ్యామిలీ. అయితే హోమ్ స్కూలింగ్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ నేను అంటలేదండి. మనకి వాళ్ళ గురించి తెలుస్తుంది, అదొక ఆప్షన్ ఇఫ్ యూ క్యాన్. ద అదర్ ఆప్షన్ ఈస్ ప్రార్థన చేయాలండి. ఫస్ట్ విద్యాభ్యాసం విషయంలో, వాళ్ళ లెర్నింగ్ విషయంలో చిన్నప్పటి నుంచే స్కూల్ మీద మనం వదిలేయకూడదు. విద్యాభ్యాసం వీక్షణ యొక్క వాళ్ళకి విద్య విషయం ఖచ్చితంగా టోటల్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్. దానికి పరిశుద్ధాత్మ నడిపింపు చొప్పున
మనము ఏదో ఒక విషయాన్ని మోస్ట్ బేసిక్ ఏంటంటే we should spend time with them. మనం సమయాన్ని వాళ్ళతో స్పెండ్ చేయాలి. యవనస్తుల్ని ఒక కాఫీ షాప్ తీసుకెళ్ళి, ఐస్ క్రీమ్ షాప్ తీసుకెళ్ళి, లేదా వైజాగ్ లాంటి ప్లేస్ అయితే ఒక అరకు వ్యాలీ తీసుకెళ్ళి హార్ట్ టు హార్ట్ టాక్. ఎస్తేర్ చెప్పారు కదా ఒకరోజు, మనసు ఇప్పి మాటలు, అమ్మ ఏంటి నీ డ్రీమ్స్? వాళ్ళలో హోప్, నిరీక్షణ నూరిపోయాలి. అకాడమిక్స్ ఎడిదిరిగి వస్తాయండి. అకాడమిక్ ఎక్సలెన్స్ ఒకటే కాదు. ఒక ఆయన అన్నాడు, ఫస్ట్ లో ఒక అబ్బాయి నట్లు బోల్ట్లు దొంగతనం చేసేవాడట. చాలా హైలీ క్వాలిఫైడ్ అయ్యాడంట. చాలా ఉన్నత చదువులు చదువుతున్న తర్వాత ఏకంగా రైలు పట్టాలు దొంగతనం చేయటం మొదలు పెట్టాడంట. కనుక ఇట్స్ నాట్ అంటే అకాడమిక్స్ అలాగా నెగటివ్ ఎఫెక్ట్స్ ఇస్తే అని కాదు. రిమెంబర్, అకాడమిక్స్ ఇస్ డెఫినెట్లీ లైట్. మన యొక్క సబ్జెక్ట్స్ అది ఖచ్చితంగా వెలిగే, కానీ జీవం కావాలి, మనకి రక్షణ కావాలి, మన యవనస్తులకి, మన బిడ్డలకి. బయట కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ ఉంది, స్కూల్స్ లో, కాలేజెస్ లో. విలియం కేరీ ఎంత చేశాడండి మన దేశంలో? ఎక్కడైనా ఉందా బయట? ఎవరు చెప్తారు మన బిడ్డలకి? సో లైఫ్ స్టోరీస్ నూరిపోయాలి. పిల్లలతో స్పెండ్ చేసి బైబిల్ స్టడీస్, ఫ్యామిలీ బైబిల్ స్టడీ చేసుకోవాలి. వీలైతే మనలో ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళ అకాడమిక్స్ లోకి మనం ఇంటర్ఫియర్ అవ్వాలి. ఏదో టెస్ట్ చేయడానికి కాదు, కృపా సహితంగా ఓకే డ్రీమ్ బిగ్ డ్రీమ్స్ అని చెప్పడానికి. మా పెద్ద పాపకు చెప్పాను, నాన్న నీకు వచ్చిన వాక్యాలన్నీ నేను చూసినప్పుడు ఐ థింక్ జస్ట్ లా కంటే ఇంకా ఎక్కువ పర్పస్ ఉన్నట్టుంది, ఆలోచించని చెప్పాను. వీ షుడ్ బూస్ట్ దెమ్ విత్, నువ్వు ఇంతకంటే ఎక్కువ డ్రీమ్ చేయగలవు అని చెప్పడానికి వాళ్ళ అకాడమిక్స్ లోకి ఇంటర్ఫియర్ అవ్వాలి మనం. తర్వాత వీలైతే మనము బోధించాలి అకాడమిక్స్. అన్నిటికంటే ముఖ్యంగా బైబిల్ ఆ యొక్క నా ఓన్ కస్టమైజ్డ్ థియాలజీ. థియాలజీ అంటే ఏదండి? థియో అంటే గాడ్, ఆలజీ అంటే స్టడీ, ద స్టడీ ఆఫ్ గాడ్. థియాలజీ చేసిన వాళ్ళకి థియాలజీ కాదండి, ఎవ్రీబడి హ్యాస్ థియాలజీ. చదివినా చదువుపోయినా ఎవ్రీబడి హ్యాస్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ కదా. సో అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, ద నాలెడ్జ్ అబౌట్ గాడ్ ఇస్ థియాలజీ. దేవుని గురించి నేర్చుకోవడమే థియాలజీ. ప్రతి ఒక్కరూ నేర్చుకున్నాం ఎట్లా గొట్ట. కనుక మన బిడ్డలకి మనమే సొంతగా ఒక ప్లాన్, కస్టమైజ్డ్ ప్లాన్ అంటాం కదా. ఇప్పుడు మనం షర్ట్ కొనడానికి వెళ్తే ఆరో అనే కంపెనీకి వెళ్ళాం అనుకోండి, 32 ఉంటుంది, 34 ఉంటుంది. మనకి 33 కావాలి. అప్పుడు ఏం చేస్తాం? టైలర్ దగ్గరికి వెళ్తాం, మన సొంతంగా కుట్టించుకుంటాం. అదే చేయాలండి ఇప్పుడు మనం మన పిల్లల విద్యాభ్యాసం విషయం. ఒకటి మాత్రం కరెక్ట్ ఏంటంటే, there is a great example in Old Testament, David's parents and grandparents. There is a great example in New Testament, Timothy's mother and grandmother. పాత నిబంధనలో దావీదు యొక్క తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్. అలాగే క్రొత్త నిబంధనలో తిమోతి యొక్క తల్లి, తన యొక్క అవ్వ. వీంట్లో నుంచి ప్రిన్సిపల్స్ ఏంటండి మనం నేర్చుకోగలిగినవి? ఆ బిడ్డ, నీ యొక్క కొడుకు, కూతురు, నీ మనవరాలు, మనవుడి యొక్క సంపూర్ణ బాధ్యత నీదే. యు ఆర్ అకౌంటబుల్ అండ్ ఐ ఆమ్ అకౌంటబుల్ ఫర్ దేర్ ఫెయిత్ అండ్ ఫర్ దేర్ సాల్వేషన్, ఫర్ దేర్ గ్రోత్ ఇన్ ద లార్డ్. మనకు అకాడమిక్స్ కి లాక్స్ అండ్ లాక్స్ రూపీస్ ఖర్చు పెట్టి చివరికి లూక్ వామ్ క్రిస్టియన్స్ గా రిసీవ్ చేసుకోవడం ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది ఆలోచించండి. వరల్డ్ ఈస్ వెరీ అగ్రెసివ్ ఇన్ న్యూట్రలైజింగ్ మన దేవుణ్ణి, మనల్ని తిరస్కరించే విషయంలో, జీవము కలిగిన సంఘాన్ని తిరస్కరించే పనిలో ఉంది ఈ ప్రపంచం. దానికి గ్రేటెస్ట్ థింగ్ మనం చేయగలం ఏంటంటే, మన పిల్లల్ని, మన యవనస్తుల్ని రైజ్ దెమ్ అప్ లైక్ డేవిడ్స్ అండ్ తిమోథీస్. మే గాడ్ బ్లెస్ దిస్ షేరింగ్ అండి. మరి సారీ అండి, 6:36 అయింది, మన్నించండి. మరి క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. రేపు దయచేసి గమనించండి, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మనకి వాక్య పరిచర్య చేస్తారు. మరి మన మధ్యలో దేవుని సేవకులు రెవరెండ్ బొంత ఉన్నారండి.
అన్నా ఉన్నా బ్రదర్ ఉన్నాను బ్రదర్. ఒక్క నిమిషం. సారీ, బొంత మోజెస్ గారు, నన్ను మన్నించండి. క్లోజింగ్ ప్రేయర్, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదం తీసుకుందామండి. రేపటి దినమున ఎడ్వర్డ్ విలియమ్స్ గారు దేవుని వాక్య పరిచర్య చేస్తారండి. అలాగే జాషువా జూడ్ గారి గురించి ప్రార్థన చేద్దాం. ఎవరికైనా కోవిడ్ వస్తే మనం తప్పకుండా బయటపడతాం, కానీ భయపడతాం కదా, చిన్న భయం ఉంటుంది. దయచేసి ప్రార్థనలో మరి ఎర్నెస్ట్ గా ప్రార్థన చేద్దామండి. మరి ఓవర్ టు రెవరెండ్ బొంత మోజెస్ గారు. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, దయగల ప్రభువా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, అననుకూల పరిస్థితుల్లో తండ్రి మరి మీ సేవకుడు బావి రత్నాకర్ గారిని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వేల్కొల్ది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. మరి దావీదు విశ్వాసాన్ని ప్రభా మరి నిజ జీవితంలో మేము కలిగి ఉండటానికి తండ్రి మా పిల్లలకు నేర్పడానికి ప్రభా మీరు సహాయం చేయమని బ్రతిమాలుతున్నాం. సహాయం చేయండి నాయనా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ప్రభా మరి మీరు పురికొల్పారని, ప్రేరేపించారని ప్రభా, కుటుంబ జీవితంలో ఏ విధంగా జీవించాలో ప్రభా, బిడ్డలకు ఏ విధంగా నేర్పించాలో ప్రభా మరి మీరు హెచ్చరించినందుకై మీకు వేల్కొల్ది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుస్తున్నాం. గొప్ప దేవా, మరి ఈ దినం మాట్లాడవలసిన మీ సేవకుడు ప్రభా మరి జాషువా జూడ్ గారి గురించి ప్రభా ప్రత్యేకంగా మీ వైపు చేతులెత్తుతూ ఉన్నాం, మీ సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాం తండ్రి. మరి ఆ వార్తను మేమైతే వినకూడదనుకున్నాం, కానీ తండ్రి అది మీ చిత్తమై ఉందేమో తెలియదు ప్రభా. మీ సేవకుని ప్రభా మరి ఆ యొక్క ఆ సమయంలో మరి మీరు ఇంకా ఏమి నేర్పించాలనుకుంటున్నారో ప్రభా మీరే నేర్పించమని బ్రతిమాలుతున్నాం. మీ సేవకుని పక్షంగా మీ మేలులు జరిగించండి, స్వస్థత అనుగ్రహించండి, సంపూర్ణ స్వస్థత ప్రభా పొంది ప్రభా మరి మా మధ్యకు తిరిగి రావడానికి, మాతో ముచ్చరించడానికి ప్రభా మరి మీరు మీ బిడ్డను వాడుకోమని బ్రతిమాలుతున్నాం. సహాయం చేయండి. పరిచర్య చేస్తున్న కుటుంబాన్ని కూడా మీరు బలపరచమని బ్రతిమాలుతున్నాం. సహాయం చేయండి నాయనా. మరి అలాగే మరి మా బిడ్డల విషయంలో తండ్రి మరి వారిని పెంచే విషయంలో మీ గైడెన్స్ను ప్రతి కుటుంబానికి దయచేయండి ప్రభా. మరి క్రైస్తవ జీవితంలో తండ్రి మరి మిషనరీస్ యొక్క పాత్ర ఎంతుంది ప్రభా, వారు చేసినటువంటి ఆ గొప్ప పరిచర్య మరి ఈరోజు ఎంతమంది సేవకులను నిలబెట్టింది అనే విషయాన్ని ప్రభా మేము గుర్తెరిగి మా బిడ్డలకు నేర్పడానికి కృప చూపించమని బ్రతిమాలుతున్నాం. సహాయం చేయండి. మా సంఘాలలో ప్రభా మీ సేవను విస్తరం చేస్తున్నారు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి మీరే ప్రభా మరి సంఘాలలో కూడా ఇటువంటి ఛాలెంజ్ కరమైన వాక్యాలను ప్రభా మరి బిడ్డలకు వివరించడానికి మా ఒక్కొక్కరికి నేర్పించమని బ్రతిమాలుతున్నాం. సహాయం చేయండి. ఈ జూమ్ మీటింగ్లో చేరి ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలతో నింపమని, ఈ దినదీవులతో మమ్మల్ని నింపి పంపించమని ప్రియ ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేట వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మనల్ని క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఈ జూమ్ మీటింగ్లో చేరిన ప్రతి కుటుంబమునకు, అలాగే జాషువా జూడ్ గారికి ఆరోగ్యమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్ అండి పాస్టర్ గారు. అందరికీ వందనాలండి. లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే టుడే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.